अथ मन्त्रपाठः। सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము బృహదారణ్యక ఉపనిషత్తులో 2వ అధ్యాయంలో మనము 3వ బ్రాహ్మణం చెప్పుకుంటున్నాము। 4వ బ్రాహ్మణం చెప్పుకుంటున్నాను। 2వ అధ్యాయంలో 4వ బ్రాహ్మణం। ఇందులో యాజ్ఞవల్క్య మైత్రేయి యొక్క సంవాదాన్ని మనం చూస్తున్నాము। నిన్న మనము సంసారంలో ఎవరు ఏ క్రియాకలాపాలు చేసినా ఎవరితో ఏ సంబంధం ఉన్నా అవన్నీ కూడా ఆత్మ సుఖం కొరికే ఆ సంబంధాలు, ఆ ప్రేమలు అని మనం చెప్పుకున్నాము। ఇప్పుడు అదే విషయాన్ని ఆధారం చేసుకొని అందుకే లాస్ట్ లో అంతర్గత్వ మనము ఇవన్నీ ఏం చేసినా కూడా మన భార్య అయినా, భర్త అయినా, క్షత్రియులైనా, లోకమైన, దేవతలైనా, అలాగే సమాజంలో కనిపించే ప్రత్యేక పదార్థం ఏదైతే కావచ్చు, ఇవే ప్రియంగా ఉంటున్నా, ఇవన్నీ ప్రియంగా ఉంటున్నాయి, ఆత్మ సుఖముకి ప్రియంగా ఉన్నాయి, ఇవన్నీ ఆత్మ కొరికే। కాబట్టి అటువంటి ఆత్మని మనం తెలుసుకోవాలి, ఆత్మ విషయంలో వినాలి, ఆత్మ విషయంలో మంత్రం చేయాలి, దాన్ని నిరుధ్యాసం చేసుకోవాలి అని చెప్పి మనకు స్పష్టంగా చెప్పబడింది। ఇప్పుడు ఎందుకంటే ఆత్మ కంటే అతిరిక్తంగా ఏమి లేవు అనే భావంతో అన్నిటికీ ఆధారం ఆత్మే, ఆత్మే లేకపోతే ఇవన్నీ కూడా ఏమి లేవు, ఆత్మ ఉన్నంత వరకే ఇవన్నీ మనకు సంసారంలో ఉండే భోగాలు సిద్ధిస్తుంటాయి। ఆత్మే లేకపోతే సంసారంలో ఎన్ని భోగాలు ఉన్నప్పుడు కూడా నీకు ఎటువంటి సంబంధం ఉండదు అన్నమాట। ఆత్మ, జీవాత్మ శరీరంలో, పిండంలో ఉంది కాబట్టే ఇవన్నీ భోగాలు అనుభవిస్తున్నామట। ఇది శరీరంలో జీవమే లేకపోతేనా నీకు ఈ బ్రహ్మాండంలో అనేక పదార్థాలు ఉన్నప్పటికీ కూడా మనం వాటిని ఏమి భోగం చేయలేమట। మనం చూస్తుంటాం, ఈ శరీరంని జీవాత్మ వదిలేసిన పిండం ఇక్కడ హృష్టపుష్టంగా ఇలాగ పడి ఉన్నప్పుడు కూడా మనకి ఏమన్నా ఈ సంసారంలో ఉండే భోగాలు ఏమన్నా పదార్థ ఇంద్రియాల సుఖాన్ని అనుభవించగలుగుతాయా? ఏం అనిపించి పిండం ఎక్కడ పడి ఉంది, దాన్ని బాగా వెంటిలేటర్లో పెట్టేసామంట, కూలింగ్ లో పెట్టేశాం, అక్కడ కొంతమంది అలా పెడుతూ ఉంటారు ఎప్పుడైనా ఏమైనా కావాల్సిన వాళ్ళు రావాల్సినప్పుడు, అదేమైనా సుఖాన్ని అనుభవిస్తుంటుందా? అంటే దీనికి అస్తిత్వం ఎప్పుడు వరకు అంటే జీవాత్మ ఈ పిండంలో, శరీరంలో ఉన్నంత వరకే గతివిధి ఉంటుంది। ఆ జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఇంకే సంబంధం లేదన్నమాట, ఈ బ్రహ్మాండంతో ఏ సంబంధం లేదు, ఆ బ్రహ్మాండం ఆత్మ కొరకు అసలు ఏం లేదు, ఆత్మ దృష్టిలో ఈ బ్రహ్మాండమే లేదన్నమాట। ఆ జీవాత్మ స్వతంత్రమైంది కదా, మన దృష్టిలో మన సంబంధం ఏర్పరుచున్నాం కాబట్టి మనకే ఈ బ్రహ్మాండం పిండం అంటున్నాం। కానీ ఎప్పుడైతే జీవాత్మ వదిలేసిపోయి తన ఆత్మ స్వరూపంలో లీనమవుతుంది కాబట్టి ఇది ఆ జీవాత్మకి ఈ ప్రపంచం కనిపించినాడు। అందుకే ముక్తాత్మలకు ఈ ప్రపంచం ఉండదు, మనకి మాత్రమే ప్రపంచం, ఎవరైతే సంసారంలో ఉన్నారో వారికి మాత్రమే ఈ ప్రపంచం కనిపిస్తుంది, ఈ బ్రహ్మాండం ఉంటుంది, ఈ పిండం ఉంటుంది। ఎవరైతే దేహాన్ని త్యాగం చేశారో వారికి మళ్ళీ జన్మ అంటూ ఉండదో వారికి ఈ ప్రపంచం ఉండదు, వాళ్ళు తన ఆత్మస్వరూపంలో లీనమై ఉంటుంది అన్నమాట। ఇవన్నీ ఉత్పన్నమైన క్రియాలు కదా, అవన్నీ ఈ ఆత్మ ద్వారా ఇవన్నీ సృష్టి ఉత్పన్నమైంది। ఆత్మ ఎప్పుడు తన స్వరూపం లీనమైనప్పుడు ఆత్మకి ఇవన్నీ సృష్టి కనిపించదు అన్నమాట, సృష్టి ఉండదు అనమాట। సృష్టి అంటే తన ఆత్మస్వరూపంలో లీనమై ఉంటుంది అనే భావాన్ని ఇక్కడ వ్యక్తం చేయబడింది। చూడండి 6వ మంత్రము, బ్రహ్మ, 6వ మంత్రం చూడండి, బ్రహ్మతం పరాదాత్ యః అన్యత్ర ఆత్మనః బ్రహ్మ, యో అన్యత్ర ఆత్మనః బ్రహ్మ వేద, క్షత్రం తం పరాధ్యాత్ యో అన్యత్ర ఆత్మనః క్షత్రం వేద,
లోకాస్తం లోకాహతం పరాద్యుః అన్యత్ర ఆత్మనో లోకాన్ వేద ఆత్మనో లోకాన్ వేద దేవాహతం పరాద్యుః యో అన్యత్ర ఆత్మనో వేద ఆత్మనో వేద దేవాన్ ఆత్మనో దేవాన్ వేద అన్యత్ర ఆత్మనో దేవాన్ వేద భూతానితం పరాద్యుః అన్యత్ర ఆత్మనో భూతాని వేద సర్వం తం పరాధ్యాత్ యో అన్యత్ర ఆత్మనః సర్వం వేద ఇదం బ్రహ్మ ఇదం క్షత్రం ఇమే లోకాః ఇమే దేవాః ఇమాని భూతాని ఇదం సర్వం యత్ అయం ఆత్మ. ఇక్కడ అంత స్పష్టంగా చెప్పాలంటే బ్రహ్మ మనం చెప్పుకున్నాం అంత ఆత్మ అని చెప్పుకున్నాం. ఇక్కడ బ్రహ్మతం పరాధ్యాత్ అని చెప్పుకున్నాం. అటువంటిది బ్రహ్మతం అంటే బ్రహ్మ అంటే ఇక్కడ వేదము, బ్రహ్మ అంటే జ్ఞానం, బ్రహ్మ అంటే బ్రాహ్మణం, అంటే ఆ బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు వేదాన్ని బ్రహ్మ చెప్పుకున్న పరమాత్మను బ్రహ్మ అని చెప్తాం. కలగా బ్రహ్మకి అనేక అర్థాలు ఉన్నాయి. బ్రహ్మ అంటే బ్రహ్మచారిని, ఆదిత్య బ్రహ్మచారిని బ్రహ్మ అంటాం. అలాగా అనేక అర్థాలు వస్తాయి. ఇక్కడ బ్రహ్మ అంటే వేదము, జ్ఞానము, బ్రాహ్మణం అని చెప్పి అర్థం చేసుకుంటామట. తం అంటే అటువంటి వేద బ్రహ్మను పరాధాత్ అంటే ఆధాత్ అంటే త్యాగం చేయబడుతుంది, వదిలిపెట్టబడుతుంది. అంటే వేదాన్ని, జ్ఞానాన్ని, బ్రాహ్మణాన్ని వదిలిపెట్టబడుతుంది. ఎప్పుడు వదిలిపెట్టబడుతుంది? యహ అన్యత్ర ఆత్మనః బ్రహ్మ అంటే ఈ తన ఆత్మను బ్రహ్మం కాకుండా, ఆత్మతత్వని కాకుండా బహిర్ముఖంగా కనిపించే పదార్థాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బ్రహ్మగా భావిస్తారో, యో అన్యత్ర అన్యస్థానంలో ఆత్మాసే భిన్న స్థానంలో బ్రహ్మ వేద అంటే ఆత్మ కాకుండా ఆత్మ కంటే భిన్నమైన వస్తువును భిన్నంగా భావిస్తుందో అది ఆ వస్తువు అతన్ని వదిలివేస్తుంది, ఆత్మ వదిలివేస్తుంది. అంటే ఆ వస్తువే సాంసారిక పదార్థాన్ని వదిలివేస్తుందన్నమాట. అలాగే అన్యత్ ఆత్మనః బ్రహ్మ వేద ఈ రకంగా బ్రహ్మశక్తికో తెలుసుకుంటుందో అది ఆ శక్తి తను వదిలివేస్తుందన్నమాట. అంటే వేరే అంటే ఆత్మశక్తి కాకుండా భిన్న శక్తి, సంసారంలో శక్తిని బ్రహ్మగా భావిస్తారు, భిన్నంగా భావిస్తారో, ఆత్మ వేరు, ఈ సంసారంలో పదార్థాలు భిన్నమైనవి ఇవి వేరు అలా భావిస్తారో, ఆ ఏదైతే భిన్నంగా భావిస్తున్నావో, ఆత్మ కంటే భిన్నమైనవి భావిస్తున్నావో అదే వదిలివేస్తుంది. అలాగే మనం క్రమంగా చెప్పుకున్నా కదా అవన్నీ చెప్తున్నాడ. మళ్ళా ఇక్కడ క్షత్రం తద్ పరాధాత్, క్షత్రం అంటే నువ్వు శాస్త్రశక్తిని, త్రాణశక్తి, శాస్త్రశక్తి, క్షత్రియ శక్తి ఏదైతే ఉందో నువ్వు భిన్నంగా ఆత్మ కంటే భిన్నంగా భావించవు. అంటే క్షత్రియ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని నువ్వు ఆత్మ కంటే భిన్నంగా భావించావంట. అందుకే క్షత్రం తం పరాధాత్ అంటే క్షత్రియ శక్తి తను వదిలివేస్తుంది. ఎందుకంటే యహ అన్యత్ర ఆత్మనః క్షత్రం వేద అంటే ఆత్మని క్షత్రియ శక్తిగా భావించకుండా ఆ బయట ఉండే క్షత్రియ శక్తిని ఆత్మగా భావిస్తున్నాడు. ఎప్పుడైతే అన్యత్ర క్షత్రియ శక్తిని భావించినప్పుడు ఆ క్షత్రియ శక్తి అతన్ని వదిలివేస్తుంది. అంటే బహిర్ముఖంగా భావించేటువంటి ఆ శక్తి అయితే ఉందో అతన్ని వదిలివేస్తుంది. అలాగే లోకాహ తం పరాదుః లోకాలు తను ఇప్పుడు లోకాన్ని సంపూర్ణ లోకాలు మనకి ఇష్టంగా ఉన్నాయని చెప్తున్నారు. సమస్త లోకాలు నాకు చాలా ఇష్టంగా ఉన్నాయి. ఎందుకు? ఆ లోకాల ద్వారా పొందేటువంటి ఆనందాన్ని పొందుతున్నాం కాబట్టి మనం ఇష్టంగా ఉన్నాయి అంటున్నాం. కానీ ఆ లోకాలు ఇష్టం కాదు. ఆ లోకాల ద్వారా ఉత్పన్నమైనటువంటి సుఖ విశేషం అవుతుందో అది ఆ ఆత్మనస్తు కామాయ, ఆత్మకామన కొరకు ఇష్టంగా ఉంటున్నాయన్నమాట. దాన్ని ఆత్మకామన కాకుండా ఇవి ఆత్మ కంటే భిన్నమైంది లోకాలను కూడా ఆత్మ కంటే భిన్నంగా భావించినట్లయితే ఆ లోకాలు నిన్ను వదిలివేస్తాయి. అక్కడ ముందే చెప్పుకున్నాం అంతా కూడా ఆత్మ కోసం విని చేస్తున్నావు కాబట్టి అంతా ఆత్మ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఆత్మ అని కాకుండా ఆత్మ కంటే భిన్నమైంది ఈ లోకాలని కూడా, ఆత్మ వేరు, ఈ జీవాత్మ వేరు, ఈ లోకాలని భిన్నమైనవి కాబట్టి ఇవన్నీ ఈ లోకాలని వదిలివేస్తాయి. లోకాహ తం పరాదుః లోకాలు అతన్ని వదిలివేస్తాయి. ఎందుకు? యహ అన్యత్ర ఆత్మనః
లోకాన్ వేద. ఇక్కడ ఈ ఆత్మ కాకుండా బయట లోకాలన్నింటినీ ఆత్మగా భావించినట్లయితే, ఆత్మశక్తిగా భావించినట్లయితే ఆ లోకాలన్నీ కూడా నిన్ను వదిలివేస్తాయి. అన్యత్ర ఆత్మన లోకాన్ వేద. నేను సామాన్యును ఆత్మగా భావించినట్లయితే ఆ లోకాలను, అంటే సంసారమే అన్ని నీకు సుఖాలకు ఇస్తున్నాయి. సంసారం అన్నిటికీ ఆధారము, సంసారం అన్నిటికీ సుఖ భోగాలు అనిపించడానికి అన్ని చేయడానికి ఆధారభూతంగా, అంటే అన్నిటికీ సంసారమే బ్రహ్మాండంలో ఉండే పదార్థం నువ్వు దాన్ని భావిస్తున్నావట. అది ఎప్పుడైతే ఆత్మ కంటే భిన్నమైన ఇవన్నీ అని సర్వస్వంగా భావిస్తున్నావో, నీకు సంసారంలో ఉండేటువంటి పదార్థాల మధ్య, వ్యక్తుల మధ్య, వస్తువుల మధ్య, ద్రవ్యాల మధ్య నీకు ఆకర్షణ ఉంటుందో అవి నిన్ను వదిలివేస్తాయి. శాశ్వతం కాదు అవన్నీ. ఎప్పుడైతే అవే నువ్వు ఆత్మశక్తి కంటే భిన్నమైన అదే శక్తి నువ్వు భావించి అవే సర్వస్వం అనుకున్నట్లయితే ఆ లోకాలు నిన్ను వదిలివేస్తాయి. ఎందుకు నువ్వు ఆత్మ కంటే భిన్నంగా భావిస్తున్నావు. అదే ఆత్మ అనుకోవడం లేదు. ఆత్మ ఉన్నంతసేపు దానికి అస్తిత్వం ఉంటుంది అనుకోవడం లేదు. ఆత్మ కానీ భిన్నమైన సత్తా ఉందని భావిస్తున్నాం. అందుకోసమే ఆ రాత్రి పగులంతా మనం ఆ సంసారం నుండి భోగాల కోసం పరిగెడుతున్నాము. ఇవి శాశ్వతమైన కాదు అనుకోవడం లేదు. ఇవన్నీ కూడా మనం ఈ జీవాత్మ ఉన్నంత వరకు ఇవన్నీ నీకు వెంట వస్తాయి. ఈ జీవాత్మ లేనప్పుడు నీకు అవి ఏంటో నీకు తెలియదు, ఈ ప్రపంచం ఏంటో నీకు తెలియదు అన్నమాట. కానీ ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు, ఇవన్నీ ఆత్మశక్తిగా భావిస్తున్నాయి, ఇవే అన్ని ఆత్మ సర్వస్వం అని అనుకుంటాను. ఈ శరీరాన్ని దేహంగా శరీరమే ఆత్మగా భావిస్తుంది. శరీర పుష్టి కొదికే నువ్వు అనేక క్రియాకలాపాలు చేస్తున్నావు. శరీరాన్ని పోషణ కొదికే అనేక క్రియాకలాపాలు చేస్తున్నావు. శరీరం యొక్క భోగాల కోసమే అనేక క్రియాకలాపాలు చేస్తున్నావు. ఇవన్నీ నేను వదిలివేస్తాయి. లోకం వదిలేస్తుంది, క్షత్రియ శక్తి వదిలేస్తుంది, ఈ వేదం జ్ఞానం ఏమంటున్నావు ఇవి నేను వదిలేస్తాయి, అన్ని నేను వదిలేస్తాయి అన్నమాట. ఎందుకు? దీనికి ఆత్మగడి భిన్నంగా భావిస్తున్నావు. ఎప్పుడైతే భిన్నంగా భావించావో అవి నిన్ను వదిలివేస్తాయి. అన్యత్ర ఆత్మన లోకాన్ని వేద. నువ్వు లోకంగా భావించి నిన్ను వదిలివేస్తాయి. అలాగే దేవాహ తం పరాదు. దేవతలు కూడా, ఆదిత్యుడు కూడా, దేవతలు అంటే ఈ బ్రహ్మాండంలో ఉండే జడి దేవతలు అంటే సూర్యుడు, చంద్రుడు, గ్రహ నక్షత్రాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దేవతలను కూడా నిన్ను వదిలివేస్తాయి. ఎందుకంటే నువ్వు వాటినే వీటి ద్వారా నువ్వు సుఖాన్ని పొందుతున్నావు, వీటి ద్వారా అన్ని పొందగలుగుతున్నావు అని చెప్పి దాన్నే తెలుసుకుంటున్నావు. నువ్వు ఎప్పుడైతే ఆ ఆత్మశక్తిని వదిలిపెట్టి దేవతలనే, దేవగణ సమూహాన్ని, నువ్వు ఇంద్రియాలను, ప్రాణాలను, అంటే బ్రహ్మాండంలో ఉండే సూర్యుడు, చంద్రుడు, గ్రహ నక్షత్రాలను, పిండంలో ఉండేటువంటి ప్రాణాదులను, ఇంద్రియాలను నువ్వు ఎప్పుడైతే అన్ని సర్వస్వంగా భావిస్తున్నావో, ఇదే ముఖ్యమైనది, ఇవే ఆధారభూతమైనటువంటివి, ఇవే సర్వస్వం అని భావిస్తున్నావో, ఇదే శక్తివంతమైనటువంటి భావిస్తున్నావో, అప్పుడు ఇవన్నీ నిన్ను వదిలేస్తాయి. ఎప్పుడు ఈ మాట ఇవన్నీ కూడా నిన్ను వదిలివేస్తాయి. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే, నువ్వు దేవతలను, అంటే దేవతల ఇంటికి ఏమొస్తాయి మనకు చెప్పేదా, గ్రహ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ వస్తాయన్నమాట. అలాగే పిండంలో అయితే మన ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు ఇవన్నీ వస్తాయన్నమాట. తం పరాదు. అవన్నీ నిన్ను వదిలివేస్తాయి. ఇవన్నీ ఏమేస్తాయంట, నీ శరీరంలో ఉండే అవయవాలను కూడా నిన్ను వదిలివేస్తాయన్నమాట. ఎందుకు? నువ్వు ఆత్మశక్తి కంటే ఇవన్నీ భిన్నమైనట్టుగా భావిస్తున్నావు. ఇవి ఆత్మగా భావించు. ఇవన్నీ ఆత్మ ఉన్నంత వరకు నీకు శక్తిని ఇస్తాయని అనుకోవడం లేదు. ఇవి ఆత్మ ఉన్నంత వరకు నీకు సుఖాన్ని ఇస్తాయని అనుకోవడం లేదు. ఆత్మ కంటే భిన్నంగా భావించేప్పుడైతే, ఆత్మ వేరు, ఇవన్నీ సుఖాలు వేరు, ఎప్పుడైతే భిన్నంగా భావించావో అప్పుడు నిన్ను వదిలివేస్తాయి. అంటే మనం రెండుగా భావిస్తున్నావాట, ద్వైతంగా ఆలోచిస్తున్నావాట. ఏంటి? ఆత్మ వేరు, ఈ శరీరం వేరు అనేది రెండు భిన్నంగా భావిస్తున్నావాట. కాబట్టి మనకు నిన్ను ఎప్పుడైతే నువ్వు అలా భావిస్తావో, భిన్నంగా శక్తిగా భావిస్తావో అవి నిన్ను వదిలివేస్తాయి. అన్యత్ర ఆత్మన దేవాన్ వేద. కాబట్టి ఆత్మ కంటే భిన్నంగా వీటన్ని భిన్నంగా భావించినట్లయితే ఇవన్నీ కూడా నిన్ను వదిలివేస్తాయి. అలాగే భూతాన్ని, పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో, ప్రాణాలు ఏవైతే ఉన్నాయో, ప్రాణశక్తి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భూతాన్ని తం పరాదుహు, అతను వదిలివేస్తాయంట. భూతాన్ని, పంచభూతాలు ఉంటే వదిలివేస్తాయి. ఎందుకు? అన్యత్ర ఆత్మన భూతాన్ని వేద. ఆత్మశక్తి కాకుండా అన్యత్ర భూతాల్లో ఆత్మశక్తిని చూస్తున్నామట. భూతాలన్నింటినీ, పంచభూతాలన్నింటినీ సర్వస్వంగా భావిస్తున్నాం, అన్నిటికీ సుఖ సాధనంగా భావిస్తున్నామట. కాబట్టి ఇవన్నీ నిన్ను వదిలివేస్తాయి. అందుకే ఇక్కడ అన్యత్ర ఆత్మన భూతాన్ని వేద, కానీ భూతాన్ని వదిలివేస్తాయి. అలాగే తర్వాత ఏమంటుందంటే సర్వం తం పరాధ. నువ్వు సర్వం అన్ని కూడా, ఈ ప్రపంచం అంతా అన్నిటి కోసం అందరినీ ప్రేమిస్తుంటారు కదా. మనం ఒకసారి అందరినీ సమానంగా దృష్టితో, సమాన భావంతో, సమష్టి దృష్టితో అందరినీ ప్రేమిస్తుంటాం, అందరినీ ఆరాధిస్తూ, అందరినీ గౌరవిస్తుంటూ, అందరినీ పూజిస్తూ ఉంటామట. అది అందరూ నా వాళ్ళు అనుకుంటుంటామట. అంటే ఈ ఆత్మశక్తితో పోల్చుకోకుండా, ఆత్మ కంటే భిన్నంగా వీళ్ళంతా నా వాళ్ళే, ఈ ప్రపంచం నాలి, ఈ జీవులు, సమస్త జీవులు నా వాళ్ళే, ఆ సమస్త దేవతలు నా వాళ్ళే, ఆ సమస్త సంతానము, సమస్త ప్రజా, సమస్త శిష్యులు అందరూ కూడా అంత నా వాళ్ళే, నా అనే భావనలో యుక్తమై ఉంటాము. వాళ్ళంతా నిన్ను వదిలివేస్తారు.
ఎందుకంటే సర్వం తం పదార్థాలు ఇవన్నీ కూడా నేను ఎవరైతే అందరూ నావాలనుకుంటున్న వాళ్ళంతా నిన్ను వదిలివేస్తారు, ఎవరు నీ వాళ్ళు కాదు. ఎందుకంటే యహ ఆత్మనః అన్యత్ర సర్వం వేద, నువ్వు ఆత్మకని వదిలేసి ఆత్మకని భిన్నంగా వీళ్ళందరినీ నా వాళ్ళు అనుకుంటున్నావు, వీళ్ళు ఎవరు నీ వాళ్ళు కాదు, నిన్ను వదిలివేస్తారు. ఎందుకంటే నువ్వు ఆత్మకని భిన్నంగా భావిస్తున్నావు, ఆత్మగా భావించడం లేదన్నమాట, ఆత్మకే ఒక భాగం అని కూడా అన్నమాట, వాటిని భిన్నంగా భావిస్తున్నావు. అందుకే యహ అన్యత్ర యహ ఆత్మనః అన్యత్ర, ఆత్మ కంటే అన్యత్ర భిన్నంగా సర్వం వేద, నువ్వు అన్ని కూడా ఇవే అని చెప్పి అర్థం చేసుకుంటున్నావు, కాబట్టి ఇవి నిన్ను వదిలివేస్తాయి. కాబట్టి ఏం చేయాలి? ఇదం బ్రహ్మ, ఇదే బ్రహ్మ అని చెప్పుకోవాలి. ఈ శరీరమే బ్రహ్మ. ఏంటి? ఈ శరీరమే బ్రహ్మ. బ్రహ్మ అంటే చెప్పుకున్నాం వేదము, జ్ఞానము, బ్రాహ్మణం చెప్పుకున్నదా, బ్రహ్మ జ్ఞానము, బ్రహ్మశక్తి అని చెప్పుకున్నాట. కాబట్టి ఈ ఆత్మే బ్రహ్మ. ఇదం క్షత్రం, ఇదే క్షత్రియ శక్తితో యుక్తమైంది. ఇమే లోక, ఇవే ఈ ఆత్మ లోకంతో యుక్తమై ఉంది. ఇమే దేవ, ఈ ఆత్మ దివ్యత్వంతో దేవతాత్వంతో యుక్తమై ఉంది, ఇంద్రియాలతో యుక్తమైంది. అంటే ఈ ఆత్మలోనే ఈ పంచ బ్రహ్మాండం అంతా యథా పిండే తథా బ్రహ్మాండం చెప్తుంటాం మాట్లాడిక. ఈ పిండంలోనే, ఈ శరీరంలోనే అంతా కూడా బ్రహ్మాండం పిండం అంతా వ్యాపించి ఉంది. అంటే ఈ ఆత్మలోనే వ్యాపించి ఉంది. మనం అంతకన్నా ముందు పాఠం చెప్పుకున్నాం. ఈ ఆత్మశక్తి ఒంటరిగా లేకుండా ఈ సృష్టి నిర్మించింది చెప్పుకున్నాం అంట. ఈ ఆత్మ రెండు బాగా చేసింది, స్త్రీ పురుషులు నిర్మించిందన్నమాట. స్త్రీ పురుషులు నిర్మించి మళ్ళీ బ్రహ్మాండం ఉత్పన్నం చేసిందన్నమాట. అలాగా ఈ ఆత్మ నుంచి ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. ఇవన్నీ ఆత్మ నుంచి ఇవన్నీ ఉత్పన్న తర్వాత అతనిలో విలీనం అవుతాయన్నమాట. ఇప్పుడు ఏదో మనకు సాలెపురు, దానికి అక్కడే సాలెపురు ఒక దృష్టాంతం చెప్పుకున్నామట. ఆ సాలెపురుగు ఏం చేస్తుందండి, తన నోట్లో ఉండే లాలాజలనే ఒక వలగా మార్చేస్తున్నాడు, ఒక ఆకృతి విశేషంగా మార్చే, ఎందుకు? భోగాన్ని అనుభవించడం కోసం, తన ఆహార పదార్థాల కోసం బాగా చక్కగా అలంకరిస్తుంది, రౌండ్ గా చక్రం లాగా తయారు చేస్తుంది, ఒక వలను తయారు చేస్తున్నామట. అది దానికంటే వేరే ఏమన్నా అది భిన్నమైందా? ఆ వల ఏదైతే సృష్టించిందో తన నోట్లో లాలతో వేరు చేసింది, భిన్నగా సృష్టించింది. ఇప్పుడు దాన్ని వేరు అంటున్నామాట. ఈ వల వేరు, ఈ చాలెపురుగు వేరు అంటున్నామాట. అది ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది? అందులోంచి ఉత్పన్నమైంది. అది ఎప్పుడు దాన్ని మనం విలీనం చేసిన, దాన్ని నష్టం చేసడానికి ఇది చేసినాం అనుకోండి, వెంటనే మొత్తం లాగేసుకుంటుంది, లేకపోతే తనలో విలీనం చేసుకుంటున్నామాట. అలాగే ఇదంతా కూడా బ్రహ్మాండం అంట భిన్న, ఆత్మ వేరు, ఈ బ్రహ్మాండం పిండం భేదం కాదు, ఇవంతా తనలో ఆత్మలో విలీనం చేసుకుంటే ఆత్మస్వరూపం ఇవన్నీ కూడా. అందుకే ఏం చెప్పారుగా, ఇదం బ్రహ్మ, ఇదం క్షత్రం, ఇమే లోక, ఇవన్నీ లోకాలు ఆత్మరూపమే. ఈ క్షత్రియ శక్తి అంతా ఆత్మరూపమే, ఈ బ్రహ్మ శక్తి అంతా కూడా ఆత్మరూపమే. ఇమే దేవ, సమస్త దేవతలు పిండంలో ఉండేటువంటి ప్రాణాలు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఆత్మస్వరూపమే. ఆత్మ ఉండే వరకు ఇవన్నీ పనిచేస్తాయి. ఆత్మ లేకపోతే వీటికి అస్తిత్వమే లేదు, ఈ ప్రపంచమే లేదన్నమాట. ఆత్మ ఉన్నంత వరకు ఈ జగత్తు ద్వైతంగా అనుభవిస్తూ ఉంటుందన్నమాట. అందుకే ఇమాని భూతాని, ఈ సమస్త భూతాలు ఏవైతే ఉన్నాయో, పంచభూతాలు, పంచ ప్రాణులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆత్మరూపమే. ఇదం సర్వం యద్ అయం ఆత్మ, ఇవన్నీ కూడా ఆత్మనే. ఆత్మ కానీ భిన్నం ఏం లేదు, అన్ని సర్వస్వం ఆత్మనే. కానీ మన శరీరంలో, మన అంతరాత్మలో ఉన్నటువంటి, మన శరీరంలో ఉండే ఆత్మ అయితే ఉండో, ఆత్మ కంటే అతిరిక్తమైనటువంటి ఈ సంసారంలో, ఈ పిండంలో ఏమీ లేవు, అన్ని ఆత్మ స్వరూపమే. ఆత్మ ఉన్నంత వరకు ఈ బ్రహ్మాండం, ఈ పిండము ఉంటుంది. ఆత్మ లేకపోతే మనకి తెలుస్తుంది. చనిపోయిన వ్యక్తికి ఈ పిండం ఇలా ఉంది, ఈ ఆకారంలో ఉంది, బ్రహ్మాండం ఇలా ఉంది, ఈ విధంగా ఉంది చెప్పగలుగుతామా? మన వాళ్ళు పితరులు వెళ్ళిపోయారు, మనకు ఇప్పుడు బ్రహ్మాండం ఇలా డెవలప్మెంట్ అనేది, భౌతిక విజ్ఞానం పెరిగిపోయింది. అప్పట్లో ఏం లేకుండా జీవించదన్నమాట. సామాన్యంగా అభావంగా జీవించారు. అంటే ఇవన్నీ ఇప్పుడు మనం చూపించగలుగుతాం వాళ్ళకు. అది ఆత్మ ఇక్కడ విద్యమానంగా ఉన్నంత వరకు మనం ఏదైనా చెప్పగలం, చేయగలుగుతాం. ఆత్మ వెళ్ళిపోయిందా, ఈ సృష్టి లేదు, బ్రహ్మాండం లేదు, ఈ ప్రపంచమే లేదు. అది తన ఆత్మలో విలీనంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆత్మరూపమే. ఆత్మ కంటే భిన్నమైన తత్వం అంటే ఏది లేదు. అందుకే లాస్ట్ లో సర్వం ఇదం సర్వం యద్ అయం ఆత్మ, మొత్తం ఆత్మరూపమే, ఆత్మశక్తి రూపమే. అందుకే ఆత్మగా భావించు, ఆత్మ కోసం తెలుసుకో. ఏమైతే నువ్వు ఆత్మతత్వాన్ని తెలుసుకో. ఆత్మ తెలుసుకుంటే ఇవన్నీ బ్రహ్మాండం తెలుసుకున్నట్టే, పిండం తెలుసుకున్నట్లే. నువ్వు ఆత్మ ద్వారా, ఈ బ్రహ్మాండం ద్వారా ఈ పిండం అయితే సుఖాలు అనిపిస్తున్నావో, నువ్వు ఆత్మశక్తిని తెలుసుకున్నట్లయితే ఇవన్నీ సహజంగా లభించేస్తాయి. ఈ సుఖాలన్నీ నువ్వు సహజ సంకల్పం మాత్రం చేసి సిద్ధిస్తాయి. ఇవి ఆత్మ కంటే భిన్నమే కాదు. నువ్వు సంసారంలో పదార్థాలను సుఖంగా భావిస్తున్నావు, సుఖ సాధనంగా భావిస్తున్నావు కదా. ఈ బ్రహ్మాండంలో ఉండే పదార్థం సుఖ సాధనంగా భావిస్తున్నావు కదా. ఇవన్నీ ఆత్మ కంటే అతిరిక్తం ఏమి కావు, ఇవన్నీ ఆత్మస్వరూపమే. నువ్వు అందుకే ఆత్మతత్వాన్ని తెలుసుకో. మైత్రేయి తెలుసుకున్నట్లయితే నీకు సర్వం సిద్ధిస్తుంది, సర్వం ఆత్మతృప్తి కలుగుతుంది, మోక్ష ప్రాప్తి కలుగుతుంది, ఆత్మానందం నీకు కలుగుతుంది అని ఈ రకంగా యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయికి ఈ రకంగా కూడా మళ్ళీ స్పష్టంగా ముందున్న వాక్యాన్ని తీసుకుని మంత్రాంశం చూసుకుని ఆత్మనస్తు కామయ ప్రియం భవతి చెప్పి, ఆత్మకామన ఒకరికి ఇవన్నీ అని చెప్పావు కదా. కాబట్టి అంత ఆత్మనే. ఆత్మ కంటే భిన్నమంటే ఇవన్నీ బయట ఏమీ లేవు. నువ్వు అలా రెండుగా భావిస్తున్నావు అంట. రెండుగా భావించేంత వరకు నువ్వు రెండుగానే ఉంటావు. అవివేకంగా అభేద భావం తెచ్చుకోలేదన్నమాట. నువ్వు భేదంగానే చూస్తున్నావు అంట. నువ్వు నేను భేదంగా చూస్తున్నావు. అభేద భావం ఎప్పుడైతే వచ్చిందో,
ఇవన్నీ భిన్నం కాదు, ఒకటే అని చెప్పి తెలుసుకుంటావో నీకు ఆత్మానందం కలుగుతుంది, పరమాత్మానందం కలుగుతుంది అని ఇక్కడ మనకు స్పష్టం చెప్పబడింది అన్నమాట. అందుకే ఇక్కడ ఆత్మ వేరు, శరీరం వేరు అని చెప్పుకుంటాం, కానీ ఇవన్నీ కూడా ఒకటే అని ఎప్పుడైతే భావిస్తావు నీకు ఆత్మానందాన్ని కలుగుతున్నాను. అంటే ముందు సర్వస్వం ఆత్మే, అంటే ఆత్మకి ప్రాధాన్యత చెప్తున్నామాట. ఇవన్నీ ఆత్మ అంటే అన్ని సర్వస్వం ఆత్మ, ఆత్మ పట్టుకుంటే ఇవన్నీ సిద్ధిస్తాయి, సకలం సిద్ధిస్తాయి. నువ్వు ఆత్మను దృష్టిలో పెట్టుకో. ఇవన్నీ శరీరం జడ వస్తువే, దానికి కాదని లేదు, కానీ ఇవన్నీ జడ వస్తువు, జడ పదార్థాలు యోధి కోసం. ఒక జడ వస్తువు, జడ పదార్థాలు మనకు ఏవైతే వస్తువులు, బొమ్మలు, ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యోధి కోసం, ఆత్మ కొరకే. ఆత్మ లేకపోతే ఇవన్నీ ఏమైనా ఉపయోగపడతాయా? ఉపయోగపడదు. కాబట్టి అంతనికి ఆధారం ఆత్మే. అందుకే ఆత్మతత్వాన్ని తెలుసుకో. ఇది ఉన్నప్పుడే నీకు ఆత్మ ఆ శక్తి, ఆ అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఆత్మ లేకపోతే అనుభూతి కలుగుతుంది. కాబట్టి అంత ఆత్మే, ఆత్మస్వరూపమే, ఆత్మయుక్తమై ఉంది, ఆత్మమయం అయి ఉంది. కాబట్టి నువ్వు ఆత్మ కొరకే ప్రయత్నం చెయ్యి, అంత ఆత్మే అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. అందుకే ఇక్కడ మొత్తం అంటే ఆత్మయోధి ఇక్కడ ఆ పరమాత్మగా భావించి చూపిస్తాడు. ఇక్కడ మన జీవాత్మ గురించి మాట్లాడుకుందాం, కాసేపు ఆత్మమయంగా చూద్దాం. అంటే ఇది వక్త యొక్క అభిప్రాయం బట్టి దీన్ని మొత్తం ఆత్మ ఎందుకు చెప్తాం, అసలు మొత్తం పరమాత్మ ఎందుకు చెప్తాం అంటే అది దానికి ప్రాధాన్యత చెప్పడం వల్ల దాని పట్ల మనం శ్రద్ధ వహించి దాన్ని తెలుసుకుంటానే ఉద్దేశంతో. ఇవన్నీ ఒక విషయాన్ని గౌణంగా చెప్తున్నాం అంటే ఒక వాక్యంలో ఒక శబ్దానికి ప్రాధాన్యత ఇచ్చాం, ఒక వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తాం, అక్కడ ఆత్మకి ప్రాధాన్యత ఇచ్చాం, పరమాత్మకి ప్రాధాన్యత ఇచ్చాం. సంసారంలో పదార్థాలే కాదు, ఇవి నువ్వు ఆత్మతత్వం తెలుసుకున్నాను ఇవన్నీ నీకు మొత్తం సిద్ధిస్తాయి అని ముఖ్యమైనది ఏదైతే ఉందో దాన్ని ప్రస్తావిస్తామంట. అంటే వాటికి అస్తిత్వం లేదా? మరి మిగిలిన వాటికి, సంసారానికి, ఈ బ్రహ్మాండానికి, పుణ్యానికి అస్తిత్వం లేదా? అస్తిత్వం ఉంది. అస్తిత్వం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భాన్ని దేనికి ప్రాధాన్యత తీసుకోవాలో అక్కడ అది అనివార్యము. మనం ప్రారంభ అజ్ఞాన, అవిద్య, అంధకారంలో ఉన్నాం. మనం విద్యను సంపాదించుకోవాలి అంటే అప్పుడు ఈ శరీరం మాధ్యం ఏర్పడుతుంది, ఈ బ్రహ్మాండం, పిండం మనకు మాధ్యం ఏర్పడుతుంది. అంటే సాధనంగా తీసుకొని మన లక్ష్యాన్ని చదువుకోవాలి, మన గమ్యస్థాన్ని చదువుకోవాలి, ఆత్మ పరమాత్మను పొందాలి, మనం ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి, అంటే ముక్తి, మోక్షాన్ని పొందగల, అమరత్వాన్ని పొందాలి. అవన్నీ కూడా అందుకే ఆత్మే సర్వస్వం, ఆత్మే కోసం నువ్వు ప్రయత్నం, ఆత్మ తెలుసుకో, వాటితో నీకు తృప్తి కలుగుతుంది. కానీ ఈ సంసారంలో ఉండే పదార్థాల చేత, ధనధాన్యం చేత, ఐశ్వర్యం చేత నీకు తృప్తి కలగదు అని చెప్పి మనం ఇక్కడ ఈ రకంగా ఇదం సర్వం యద ఆత్మ అని చెప్పుకున్నాం. సర్వం యద అయం ఆత్మ, ఆత్మస్వరూపం ఇవన్నీ కూడా అని ఈ రకంగా మనం ప్రస్తావించుకున్నాం. అస్తు. ఇప్పుడు భాష్యంలో బ్రాహ్మణ జాతి ఉసే పరాస్త కరదేతి హే, బ్రాహ్మణ జాతి అతని పరాస్తం చేస్తుందంట. ఏంటి? జో బ్రహ్మకు ఆత్మసే, బ్రహ్మను ఆత్మ కంటే భిన్నంగా తెలుసుకుంటాడో, అలాగే క్షత్రియ జాతిని తనకంటే భిన్నంగా తెలుసుకుంటాడో, అతని క్షత్రియ జాతి ఉసే పరాస్త కరదేతి, జో క్షత్రియ జాతికో ఆత్మ సే భిన్నంగా చూస్తాడో, భిన్నంగా చూస్తే క్షత్రియ జాతి అతను వదిలేస్తుంది. అదేవిధంగా లోకు ఉసే పరాస్త కరదేతే, లోకాలు అతని వదిలివేస్తాయి. జో లోకంకు ఆత్మ కంటే భిన్నంగా తెలుసుకుంటాడు. అలాగే దేవత యొక్క సమూహం అంతటిని వదిలివేస్తారు. దేవతలంతా కూడా ఎవరైతే ఆ దేవతలను ఆత్మ కంటే భిన్నంగా భావిస్తారు, అన్ని దేవతలు కూడా ఆత్మస్వరూపం, ఆత్మ కంటే భిన్నం కాదు, భిన్నంగా తెలుసుకుంటారు. అలాగే భూతగణ ఊసే పరాస్త కరదేతే హే, ఈ సమస్త భూతాలను తను వదిలివేస్తాయి. ఎందుకంటే ఈ భూతాలను ఎప్పుడైతే ఆత్మ కంటే భిన్నంగా తెలుసుకుంటాడో, అలాగే సభీ ప్రాణధారి ఊసే పరాస్త కర, సమస్త ప్రాణి జీవులు ఏవైతే అతన్ని వదిలివేస్తాయి, ఎప్పుడైతే ఈ సమస్త ప్రాణులను కూడా భిన్నంగా తెలుసుకుంటాడో. అందుకే యహ బ్రహ్మ, యహ క్షత్ర, యహ లోక్, యహ దేవగన్, యహ భూతగన్, యహ సబ్ కుచ్ భీ యహ ఆత్మ హీ హే. అందుకే నువ్వు వేరుగా చూడొద్దు, అంత ఒకటిగా చూడు, అంత ఆత్మరూపంగా చూడు, భిన్నంగా చూడొద్దు. నువ్వు భిన్నంగా చూసినంత వరకు నువ్వు ఆ సంసారంలో ఉంటావంట. నువ్వు భిన్నం కాకుండా అంతా ఆత్మే, అంత ఆత్మస్వరూపంగా చూసినట్టయితే నువ్వు ఆ ఆత్మానందాన్ని పొందగలుగుతావు. భిన్నం కాదు, వేరు కాదు అని చెప్పి ఇక్కడ ఆత్మనే చూడాలి, అంతా కూడా ఏమున్నా ఆత్మస్వరూపమే అని చెప్పి ఈ రకంగా విశేషంగా చెప్పబడింది అన్నమాట. గురూజీ, ఇక్కడ ఆత్మ అంటే పరమాత్మని అనుకోవాలా గురూజీ? జీ ఆయన ఉద్దేశం పరమాత్మ అనమాట. అదే అదే. ఆత్మ పరమాత్మ. అస్తు. అంటే దానికి ప్రార్థించి మాట్లాడుతున్నాం. ఆత్మ అంటే పరమాత్మ, అంటే అది ఆత్మతత్వం తెలుసుకుంటాం. ఆత్మ అనే పరమాత్మ, ఎందుకంటే ఆత్మలో పరమాత్మ సూక్ష్మం అనే రెండు తత్వాలు తెలుస్తాయి అన్నమాట.
అంటే వీటి అన్నిటికీ ఆధారం ఆ పరమాత్మే, సృష్టించింది ఆ పరమాత్మే. కాబట్టి అందుకే అంతా ఇప్పుడు వీళ్ళు విషయ ప్రతిపాదన బట్టి అందుకే శంకరాచార్య వారు ఏం చేశారంటే ఇప్పుడు అంతా ఆత్మమయమే కాబట్టి అంత పరమాత్మమయ కాబట్టి పరమాత్మ గతిశీలంగా ఉంటున్నాడు అందుకే దానికి ప్రాధాన్యత ఇచ్చి మొత్తం చెప్పామన్నమాట. తత్వాలు మూడు అయినప్పటికీ అనాది పదార్థాలు పరమాత్మ వేరు, జీవాత్మ వేరు, జడ వస్తువు వేరు. పరమాత్మ జ్ఞాన స్వరూపుడు, జీవాత్మ అల్ప జ్ఞానంతో యుక్తమైంది, చైతన్యంతో యుక్తమైంది. అలాగే జడ ప్రకృతి ఎందుకు జీవాత్మ కొరకు. కాబట్టి ఈ తత్వాన్ని చూడకుండా ఇవన్నీ కూడా పరమాత్మతో ఇవన్నీ సృష్టించబడుతుంది, నిర్మించబడుతున్నాయి, అన్నిటికీ గతిశీలంగా ఉంటున్నాయి. అంటే అంతా పరమాత్మ తెలిసి ఇవన్నీ తెలిసిపోతాయి, ఇవన్నీ సహజంగా లభిస్తాయి అనే ఉద్దేశంతో దాన్ని ప్రాధాన్యత ఇచ్చి అక్కడ పరమాత్మ తత్వాన్ని బోధించబడుతుంది అన్నమాట. దానికి ప్రాధాన్యత ఇచ్చేసాం. అంటే సందర్భాన్ని బట్టి విభాగం చేసుకొని మనం అర్థం చేసుకుంటూ పోతున్నట్లయితే ఇవన్నీ ముందు క్రమంగా జ్ఞానం కలుగుతుందన్నమాట. ముందు జీవాత్మ యొక్క స్వరూపం యథార్థం తెలుసుకుంటాం, తర్వాత ప్రకృతి యొక్క యథార్థ స్వరూపం తెలుసుకుంటాం, తర్వాత పరమాత్మ యొక్క స్వరూపం తెలుస్తుంది. పరమాత్మ ఇంకా సూక్ష్మ స్వరూపం అట. పరమాత్మ తత్వం వెళ్ళే లోపలనే మనకు ఈ స్థూల రూపం అంటే జడ ప్రకృతి యొక్క స్వరూపం తెలుస్తుంది, దానికంటే సూక్ష్మమైనటువంటి జీవాత్మ యొక్క స్వరూపం తెలుస్తుంది, దానికంటే సూక్ష్మమైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపము తెలుస్తుంది. అంటే ఆ తత్వం వరకు వెళ్ళే లోపల ఇవన్నీ మనకు బోధపడతాయి, సహజంగా బోధపడతాయి. ఇవన్నీ ఆత్మ అనుకుంటున్నాం అంటే ఆత్మ అనుకునే లోపల నీకు సహజంగా అన్ని సిద్ధిస్తాయి, యథార్థమైన జ్ఞానం నీకు బోధిస్తాయి. అంటే ముందు లక్ష్యం ఆ రకంగా ఉన్నతంగా పెట్టినట్లే ఇవి సహజంగా నీకు లభిస్తాయి అనమాట. అవన్నీ నీకు ముందుగానే కనిపిస్తాడు. ఆ తత్వం యొక్క ప్రకాశతిని పొందులోపే ఆ ప్రకాశం యొక్క ఆ ప్రకాశంతోని దానికి అంతర్గతంగా ఉన్నటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంలో, పిండంలో, అవన్నీ కూడా మనకు యథార్థమైన బోధన కలిగిస్తాయన్నమాట. దీనికి ఉదాహరణ చెప్పారు ఇక్కడ కొన్ని, ఇంకా ఏ రకంగా అనేది ఏ రకంగా తీసుకోవాలని చెప్పి చూడండి. ఇక్కడ సర్వం ఇయం ఆత్మ అని ముందు తెలుసుకొని ముందుకెళ్తున్న తర్వాత మన కొన్నాళ్ళకి ఇది ఆత్మే పరమాత్మ అని తెలుస్తుంది, కానీ ముందే ఆత్మ పరమాత్మ అని దృష్టితో వెళ్ళడం కుదరదు కదా మహోదయ. ఆత్మ దర్శనం అయితేనే కదా తర్వాతే పరమాత్మ అది అయ్యేది. ముందు అసలు ఆ పరమాత్మ స్వరూపాలనే అంతా తెలుసుకోవాలి కదా ముందు మనం. మనకు తెలిసేది ఆత్మ, మన స్వరూపం తెలిసిన తర్వాత పరమాత్మ తెలుస్తారు. అంటే ముందు ఆత్మనే కాన్సన్ట్రేట్ చేయాలని అంటున్నాను. గురువు గారు ఆచార్య ఎలా చెప్తారో చూద్దాం. ఇది ఓకే అండి. అదే దాంట్లో ఏంటంటే ముఖ్యంగా మనము ముందు శ్లోకాన్ని ఆర్డర్ తీసుకొని అన్ని ఆత్మస్తు కామ ఇదం ప్రియం భవతి చెప్పిందా. ప్రియం ఏముంటున్నాయి మనకు? పిండము బ్రహ్మాండం ప్రియంగా ఉండేది మనకు. అంటే పిండంలో ఉండే జీవులు, బ్రహ్మాండంలో ఉండే పదార్థాలు, వాటి ద్వారా సుఖానుభూతి మనకు కలుగుతున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఆత్మస్వరూపం. ఆత్మ కంటే భిన్నమైనటి కావు. నువ్వు ఎప్పుడైతే భిన్నంగా భావిస్తావో అవి నిన్ను వదిలివేస్తాయి. ఆత్మతో యుక్తంగా భావించు, ఆత్మ కంటే భిన్నంగా భావించవద్దు. ఇవన్నీ ఆత్మస్వరూపమే. అందుకే ఆత్మతత్వాన్ని తెలుసుకున్నట్టు ఇవన్నీ నీకు ఆ సుఖాలను కూడా అవన్నీ తెలుస్తాయి, యథార్థం సుఖాన్ని ఇస్తాయి, యథార్థమైన జ్ఞాన్ని ఇస్తాయి అనే భావంతో ఆత్మకి ప్రాధాన్యత ఇచ్చామన్నమాట ఇక్కడ. అస్తు మహోదయ. అంటే ప్రతిదీ ఆత్మగా చూడాలి, ఏది చూసినా నువ్వు ఆత్మగా చూడు అనేదే కదా చూడడం వల్ల నీకు అలాంటి స్థితి కలుగుతున్నాడు, అలాంటి యోగ్యత ఉత్పన్నం అవుతున్నాడు. నువ్వు వేరుగా చూసిన తర్వాత దానికోసం ప్రయత్నం చేయాలి. ఇది వేరు ఇది వేరు అనుకుంటావు అనమాట. ఒకటైనప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తా. ఆత్మ అంటే ఆత్మ కోసం ప్రయత్నం చేస్తావు అనమాట. అస్తు మహోదయ, ధన్యవాదాలు. యథా దుందుబేర్ హన్యమానస్య నా బాహ్య శబ్దాన్ శక్నుయాత్, నా బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ దుందుబేస్తు గ్రహణేన దుందుభ్య ఆఘాతస్య వా శబ్దో గృహీతః. ఇప్పుడు ఒక దృష్టాంతి ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. దుందుబే ఒక నగాడ, డోల్ అంటాం కదా మనం, నగాడ దుందుబి అంటే. దుందుబే హన్యమానస్య, ఆ నగడం కొడుతున్నప్పుడు ధ్వని వస్తుంటుంది కదా, ఆ నగడం కొడుతున్నప్పుడు ధ్వని వస్తుందన్నమాట. ఆ హన్యమానస్య నా బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాత్ అంటే ఆ నగాడని కొట్టినప్పుడు ఏదైతే శబ్దం ఉత్పన్నం అవుతుందో ఆ బాహ్య శబ్దం అయితే ఉందని పట్టుకోలేము అన్నమాట. ఇప్పుడు ధ్వని ఉత్పన్నమైంది, మనం నగాడని కొట్టినప్పుడు మనకు తప్పెట్టు తాళ్ళు కొడుతూ ఉంటాం కదా పెళ్లిళ్ళు, వివాహాలు. ఇప్పుడు డిజే బాక్స్లు వచ్చాయి, డీజే బాక్స్లు వచ్చాయన్నమాట. అప్పుడు అది మనకు నగాడ శబ్దాలు ఇప్పుడు ఉన్నాయన్నమాట. అవి కొట్టినప్పుడు ఏ ధ్వని ఉత్పన్నం అవుతుందో ఆ ధ్వని మనం పట్టుకోగలుగుతామా? అది ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది? అది వేరైపోయింది కదా ధ్వని వేద. ఇప్పుడు మనం ఆ నగాడ వేరు,
ఆ ధ్వని వేదని చెప్తున్నావా? వేది కాదు కదా. నగాడ నుంచే ధ్వని ఉత్పన్నమైందన్నమాట. నగాడ నుంచే ధ్వని ఉత్పత్తి. కానీ దాన్ని వేదిగా పట్టుకోగలుగుతామా? వేది కాదు, అభేదము. అంటే అది భిన్నం కాదు, ఒకటే అనమాట. ఒకే పట్టుకోవాలంటే కూడా ఆత్మనే పట్టుకోవాలి, ఆ శబ్దాన్ని పట్టుకోలేము అనమాట. ఏంటి పట్టుకోవాలంటే మనం ఆత్మనే పట్టుకోవాలి, శబ్దాన్ని పట్టుకునేమాట. అంటే ఇక్కడ తత్వం దాన్ని ఆపాలంటే ఆ నగాడని పట్టుకుంటే ఆ శబ్దం ఆగుతుంది. కానీ నువ్వు ఆ నగాడని కొట్టినప్పుడు ఏది శబ్దం ఉత్పన్నమైందో ఆ శబ్దాన్ని ఆపగలుగుతావా? ఆ ధ్వనిని, ఆ వైబ్రేషన్స్ ని ఆపగలుగుతావా? ఆపలేం. ఒకవేళ ఆపాలి అంటే ఏం చేయాలి? మనము ఆ నగాడని పట్టుకోవాలి, లే ఆ నగాడని కొట్టేటువంటి వ్యక్తిని పట్టుకోవాలి. నగాడని కొట్టేటువంటి వ్యక్తిని పట్టుకోవాలి, అప్పుడు మాత్రమే ఆ ధ్వని ఆపగలుగుతాము. ఓకేనా? అది దాన్ని వేరు చేయలేమాట, భిన్నంగానే చెప్పలేమాట. అది అందులో ఒక స్వరూపమే అనే భావంతో చెప్పారు ఇక్కడ. చూడండి, అందుకే ఇక్కడ నా బాహ్య శబ్దాన్ని శక్తి అంటే బహిర్గతంగా ఉత్పన్న శబ్దాన్ని మనం పట్టుకోలేము, దాన్ని గ్రహించలేము. గ్రహించలేము. మనం గ్రహించాలి ఏం చేయాలి? దుందుబేస్తు గ్రహణేనా. ఆ దుందుబి అంటే ఆ నగడం గ్రహించినట్లయితే, లేదా దుందుభ్య ఆఘాతస్యవా అని నగడం కొడుతున్న వ్యక్తి అయితే ఉన్నదో అతన్ని పట్టుకున్నట్లయితే కొట్టకుండా శబ్దో గృహీత, అప్పుడు శబ్దం గ్రహించబడుతుంది. అంటే శబ్దం అక్కడే ఉండిపోతున్నమాట, అది ఇంకా బయటకు ఉత్పన్నం కాదు. కొడిచినప్పుడే శబ్దం ఉత్పన్నం అవుతుంది. కొట్టకుండా ఆపేమనుకోండి, లేదా నగాడని పట్టుకున్నాం అనుకోండి, ధ్వని ఆగిపోతుంది. ఒకసారి నగాడ కొట్టిన తర్వాత అది కంపనం వేబ్రేషన్ కంపిస్తూ ఉంటుంది. అది అప్పుడు నువ్వు చేపట్టుకున్నావు అనుకో, ఆ ధ్వని ఆగిపోతుంది. స్కూల్లో గంట కొడతాం, గంట కొట్టినప్పుడు అది కొంచెం వరకు ధ్వని గుంజుతూ ఉంటున్నమాట. వినిపిస్తుందా? ఆ ధ్వని వేబ్రేషన్ గుంజాయమానంగా ఉంటున్నమాట. నువ్వు గంట కొట్టి వెనక చేయి పట్టుకోండి, ఆ వైబ్రేషన్ చూస్తాయా? ఆ గుంజాపన నీకు వస్తుందా? ఆ గంటను గట్టిగా కదలకుండా పట్టుకోండి, అప్పుడు ఆగిపోతుంది శబ్దం. ఎందుకంటే తరంగాలు ఆ గంట కొట్టినప్పుడు ఏ తరంగాలు ఏ ధ్వని ఉత్పన్నం అవుతుందో, ధ్వని తరంగాలు ఏమవుతాయి? ఒక తరంగం ఇంకొక తరంగాన్ని, ఇంకొక తరంగం ఇంకొక తరంగాన్ని, అలాగా ధ్వనిని ప్రసరింపజేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే నువ్వు ధ్వని ఆ గంటను పట్టుకున్నావో, ఆ శంఖాన్ని పట్టుకున్నావో, అది ఆ ధ్వని ఆగిపోతుంది. ఏదో కొట్టకుండానే ఆ వ్యక్తిని పట్టుకున్నావు, అసలు ధ్వని ఉత్పన్నం కాదు ఇంకా. ఓకేనా? అందుకే అది దుందుబేస్తు గ్రహణేన దుందు అభ్యాగతస్యవ శబ్దో గృహీత. లేదా ఆ నగరం గ్రహించడం ద్వారా, లేదా ఆ నగరం కొట్టే వ్యక్తిని గ్రహించడం ద్వారా మనకు శబ్దాన్ని పట్టుకోవచ్చు, శబ్దం గ్రహించవచ్చు అని చెప్పి. అంటే ఇక్కడ కూడా మనం పట్టుకోవాలంటే దాన్ని పట్టుకోలేము. అది సంస్థని ఆ సంస్థలో దేవతలను, ఇప్పుడు మన క్షత్రియ శక్తిని, అలాగే ఆ సమస్త లోకాన్ని, సమస్త దేవతని పట్టుకోలేమాట. ఎవరిని పట్టుకోవాలి? ఆత్మతత్వాన్ని పట్టుకోవాలి. ఇక్కడ మనకు ఏ విధంగా నగాడిని పట్టుకున్నట్లయితే, నగాడిని ఉత్పత్తి చేసే శక్తిని వ్యక్తిని పట్టుకున్నట్లయితే ఏ విధంగా శబ్దం గ్రహించబడుతుందో, అలాగే నువ్వు కూడా ఆత్మతత్వాన్ని పట్టుకోవాలి సందేశం. ఇక్కడ నువ్వు కూడా ఆత్మతత్వాన్ని పట్టుకున్నట్లయితే మనకు అన్ని తెలుస్తాయి అనే భావంతో ఇక్కడ వ్యక్తం చేయబడింది అన్నమాట. అందుకేం చేయాలి? ఇక్కడ మనకు ఆత్మ అనేది ఏంటి? ఇంద్రియాల మాధ్యంతో, ఇంద్రియాల మాధ్యంతో అది ధ్వనించబడుతున్నాడ, అంటే కొట్టబడుతున్నాడ. అంటే ఆత్మ కొద్ది కదా, ఇంద్రియాలు గతిశీలంగా ఉండేవా, ఇటు అటు పరిగెడుతున్నాయి కదా, అలా కొట్టబడుతుంది. అంటే ఇంద్రియాలతో పోల్చామట, నగాడని ఇంద్రియాలతో పోల్చామట. అందుకే ఆత్మ ఇంద్రియరూపి దుందుబీకో పీఠికల్ సంసాर के डोले के समान తమోగుణ రూపి శబ్ద ఉత్పన్న కదా. అందుకే ఈ ఆత్మ ఇంద్రియాల మాధ్యంతో సంసారం ఉండే క్రియాపదార్థాలను అనుభవిస్తూ ఒక తమోగుణంతో శబ్దాన్ని ఉత్పన్నం చేస్తున్నాయి. కాబట్టి మనం ఈ తమోగుణ శబ్దం ఉత్పన్నం అవుతున్నాయి కదా, వాటిని పట్టుకోవాలి. ఏం చేయాలి? ఈ సంసారాన్ని పట్టుకోవాలన్నమాట. ఈ సంసారాన్ని పట్టుకోవాలంటే ఈ ఇంద్రియాలను పట్టుకోవాలి. ఏం చేయాలి? ఈ సంసారాన్ని పట్టుకోవాలంటే ఈ సంసారంలో పరిగెడుతున్నటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలను పట్టుకోవాలి. ఇంద్రియాలను తను వశపరచుకోవాలి, ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకోవాలి. వాటిని కూడా ఇంకా వశపరచుకోవాలంటే దానికంటే సూక్ష్మటువంటి, దానికంటే మంచి ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని పట్టుకోవాలి. ఆత్మతత్వాన్ని పట్టుకున్నట్లయితే, ఇంద్రియాలను సంయమించుకున్నట్లయితే మనము ఆ సంసారంలో ఉండేటువంటి గతివిధులు ఏవైతే మనం ఆపుకోగలుగుతాము, వాటిని నియంత్రించుకోగలుగుతాము. అలాగా ఈ నగాడ శబ్దం చేత మన నగాడ ద్వారా ఉత్పన్నమైన శబ్దం ఏ విధంగా పట్టుకోలేమో, అలాగే సంసారంలో ఉన్న గతివిధిని పట్టుకోవాలంటే మనం మన ఇంద్రియాలను నియంత్రించుకోవాలి. ఇంద్రియాలు నియంత్రించుకోవాలంటే మనం ఆత్మతత్వాన్ని పట్టుకోవాలి అనే విధంగా ఇక్కడ మనకు పోల్చి చెప్పుకున్నామట. అర్థమైందా? అలాగే
అలాగే ఇంకొక ఉదాహరణ ఇచ్చారంటే చూడు, यह इस तरह है कि जिस प्रकार बजती हुई दुंदुबी के बाह्य शब्दों को బాగా నగాడం కొడుతున్నప్పుడు బాహ్య శబ్దాలు ఏవైతే ఉత్పన్నమవుతున్నాయో బాహ్య శబ్దం కోయి పకड़ नहीं सकता. ఆ నగాడం కొట్టినప్పుడు ఏ శబ్దాలు ఉత్పన్నమవుతాయో, ధ్వని ఉత్పన్నమవుతుందో దాన్ని ఎవరు పట్టుకోలేదు. కానీ దుందుబికి ఆఘాతుకు పకड़ लेने से ఆ దుందు నగాడం పట్టుకున్నట్లయితే ఒక శబ్దం కూడా పట్టుకోబడుతుంది, లేదా ఆ వ్యక్తిని పట్టుకున్నట్లయితే అందులో పట్టుకోబడుతుంది. అందుకే మనము ఆ మూలం ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలి. అప్పుడు మనం అలాగే ఆత్మతత్వాన్ని పట్టుకున్నట్లయితే మనకు ఆ శాంతి లభిస్తుంది, ఆనందం లభిస్తున్న ఉద్దేశంతో దాన్ని అలా పోల్చి చెప్పారు అనమాట. కాబట్టి మనం కూడా ఆత్మను పట్టుకోవాలి అనే ఉద్దేశం, అంటే ఇవి వేరు కాదు, ఆత్మతత్వాన్ని పట్టుకుంటే ఇవన్నీ తెలిసిపోతాయనే భావంతో ఇక్కడ వ్యక్తం చేయబడింది. అలాగే సా యథా శంకస్య మాయమానస్య నా బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ శంకస్య తు గ్రహణేన శంకధ్వస్య వా శబ్దో గృహీత. సేమ్ అలాంటి ఉదాహరణ శంఖం ఇక్కడ స యథా ఎవరైనా శంకస్య ధ్వాయమానస్య శంఖం ఊపుతాం కదా మనం, ధ్వని బాగా గాలి ద్వారా శంఖాన్ని ఊపుతాం కదా, అలాగా అది ఊపినప్పుడు ఏదైతే శబ్దం ఉత్పన్నం అవుతుందో, శంఖనాదం ఏదైతే ఉత్పన్నం అవుతుందో దాన్ని నా బాహ్య శబ్దాన్ శక్నుయాత్ గ్రహణయ. ఆ శంఖనాదం ఉత్పన్న ధ్వనిని మనం గ్రహించలేము, కానీ గ్రహించాలి ఏం చేయాలి? శంఖస్య తు గ్రహణి. అందుకే శంఖాన్ని గ్రహించినట్లయితే శంఖద్మస్యవ లే ఆ శంఖస్య గ్రహణేన లేదా శంఖద్మస్యవ అంటే శంఖాన్ని ఊపుతున్న వ్యక్తిని మనం పట్టినట్లయితే ఆ శబ్దో గృహీత, ఆ శబ్దం కూడా గ్రహించబడుతుంది, ఆ శబ్దం కూడా గ్రహించబడుతుంది. అందుకే మనం కూడా ఈ శంఖంలో ఏంటి రజోగుణ రూపి శబ్దాన్ని పూరించేటువంటి ఆత్మను పట్టినట్లయితే మనము ఆ శంఖతో ఉత్పన్నమైన శబ్దాన్ని కూడా మనం పట్టుకోవచ్చు. అందుకే ఆ వ్యక్తిని పట్టుకోవాలి. శంఖాన్ని పూరించే వ్యక్తి ఏదైతే ఉన్నారో ఆ శంఖం ఏదైతే ఉందో దాన్ని పట్టుకున్నట్లయితే మనకు ఆ శంఖంతో ఉత్పన్న శబ్దం కూడా పట్టుకోబడుతుంది, గ్రహించబడుతుంది అని చెప్పి ఈ శంఖం యొక్క దృష్టాంతం కూడా చెప్పాడు. అందుకే మనం కూడా ఆత్మతోనే పట్టుకోవాలి అనేది ఇక్కడ ఉద్దేశం అనమాట. అలాగే ఇంకోటి చెప్పిన ఉదాహరణ స వీణా స యథా వీణాయై వాద్యమానాయై నా బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ వీణాయై తు గ్రహణేన వీణావాదస్య వా శబ్దో గృహీత. అలాగే సేమ్ యథా వీణను వాయించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాయించినప్పుడు ఆ వీణ ధ్వని ఉత్పన్నం అవుతుందో ఆ ధ్వని నా బాహ్య శబ్దం ఏదైతే ఉందో నా బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాత్ గ్రహణయ. ఆ వీణ ద్వారా ఉత్పన్న శబ్దాన్ని మనం గ్రహించలేము, పట్టుకోలేము. ఒకవేళ ఆ వీణ ద్వారా ఉత్పన్న ధ్వని గ్రహించాలి అంటే వీణాయైతు గ్రహణేన ఆ వీణ గ్రహించినట్లయితే, అలాగే లేదా వీణావాదస్య ఆ వీణ వాయించే వ్యక్తిని గ్రహించినట్లయితే మనకు శబ్దో గృహీత, శబ్దం గ్రహించబడుతుంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంట ఇక్కడ जैसे कोई बजाई जाती हुई वीणा के बाह्य शब्दों को ग्रहण प्राण काने में समर्थ नहीं होता, అంటే వాటిని గ్రహించడంలో సమర్థవంతుడు కాలేడు. వీణ అథవా వీణాకు బజానే వాలే ఆ వీణ లేదా వీణను వాయించేటువంటి వ్యక్తిని పట్టుకున్నట్లయితే ఆ శబ్దం కూడా పట్టుకోబడుతుంది. అలాగే ఇక్కడ మనం ఆ వీణ ఇక్కడ కూడా మనం ఆ వీణ అంటే ఇక్కడ వీణ ఊహించినటువంటి ఆత్మశక్తి ఏదైతే ఉందో ఆత్మ కారణంగా ఏవైతే ఇవన్నీ ఇంద్రియాలు మనకు గ్రహించినట్లయితే మనము ఆత్మతత్వాన్ని పట్టుకోవచ్చు అనే భావంతో ఇక్కడ ఈ విషయాన్ని కూడా చెప్పబడింది అన్నమాట. కాబట్టి అందుకే ఈ జగత్తులో వీణారూపి సత్వగుణం ఏదైతే ఉందో సత్వగుణ రూపమైన ధ్వని ఏ విధంగా విస్తరిస్తుందో వ్యాపిస్తుందో అనే ధ్వనిని పట్టుకున్నట్లయితే మనం మూల ఆధారం వీణాను పట్టుకున్నట్లయితే లేదా ఆ వీణ వాయించిన వ్యక్తిని పట్టుకున్నట్లయితే అంటే ఇక్కడ ఆ పరమాత్మను ఆత్మతత్వాన్ని పట్టుకున్నట్లయితే ఇవన్నీ కూడా పట్టుకోబడతాయి, ఇవన్నీ గ్రహించబడతాయి. అందుకే మనం ఆ వీణ గ్రహించాలి అనే భావంతో ఇక్కడ వ్యక్తం చేయబడింది. అలాగే స యథా ఆర్ద్రే ఏదాగ్నేః సహ యథా ఆర్ద్ర ఏధ అగ్నేః అభ్యాహితాత్ పృథక్ ధూమాః వినిశ్చరంతి మహతః భూతస్య నిస్వసితం ఏతత్ యత్ ఋగ్వేదః యజుర్వేదః సామవేదః అథర్వాంగిరసః ఇతిహాసః పురాణం విద్యాః ఉపనిషదః శ్లోకాః సూత్రాణి అనువ్యాఖ్యానాని ఇవన్నీ కూడా అనువ్యాఖ్యానం కదా
ఉపవ్యాఖ్యాన గ్రంథం అన్నమాట. వ్యాఖ్యానాని అస్య ఏవ ఏతాని సర్వాణి నిష్పసితాని. వ్యాఖ్యానాన్ని వ్యాఖ్యానం ఏవైతే ఉన్నాయో మంత్ర వ్యాఖ్యానం ఏవైతే ఉన్నాయో అస్య ఏవ, అది బ్రహ్మ ద్వారానే, ఈ ఆత్మ ద్వారానే. అస్య ఏవ ఏతాని సర్వాణి నిష్పసితాని, ఈ బ్రహ్మ ద్వారా ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఇతిహాసాలు, పురాణాలు, విద్య, ఇవన్నీ ఉపనిషత్తులు, ఇవన్నీ ఎక్కడి నుంచి ఉత్పన్నమయ్యాయి? ఆ బ్రహ్మ ద్వారానే. ఇవన్నీ వ్యాఖ్యానం చేయబడినట్టు ఏవైతే ఉన్నాయో వ్యాఖ్యానాన్ని అస్య ఏవ ఏతాని సర్వాణి, అంటే ఈ బ్రహ్మ ద్వారా ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి, బ్రహ్మశక్తి ద్వారా ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. అస్య ఏవ ఏతాని సర్వాణి నిష్పసితాని, ఇవి నిశ్వాసకి సమానంగా కొన్ని ఉత్పన్నమయ్యాయి. ఈ విధంగా శ్వాస ప్రశ్వాస గతి ఏ విధంగా ఉందో ఇవన్నీ నిశ్వాసమైన శ్వాస అయితే వదులుతామో ఆ నిశ్వాస నుంచే ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. సమస్తం అంతా కూడా ఈ బ్రహ్మాండము, పిండము, ఇవన్నీ అలాగే అందులో ఉన్నటువంటి పదార్థాలు, విద్య అన్నిటి కూడా ఏవైతే ఉన్నాయో, సమస్త కళలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ బ్రహ్మ నుంచే ఉత్పన్నమయ్యాయి అనే భావంతో ఇక్కడ కూడా వ్యక్తం చేయబడింది అన్నమాట. అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే ఇక్కడ యథా ఆద్రే ఏధాగ్నే అభ్యహితాత్, అంటే ఇక్కడ మనకు తడిసి ఉన్నటువంటి కథలు ఏవైతే ఉన్నాయో వాటిని మండించినప్పుడు, అంటే కథలు తడిగా ఉన్నాయి, ఆద్రీభూతంగా ఉన్నాయి, వాటిని మనము మండించినప్పుడు, వాటిని వెలిగించినప్పుడు ఏమవుతాయి, అక్కడ ఆ కథలు కూడా బాగా పచ్చిగా ఉన్నాయి కాబట్టి, తడిగా ఉన్నాయి కాబట్టి మనం అందించినప్పుడు అక్కడ పొగ ఉత్పన్నం అవుతుందన్నమాట. అంటే అక్కడ అగ్ని వెలుగా ఉంటుంది, దాని నుంచి అగ్ని నుంచి మన పొగ కూడా ఉత్పన్నం అవుతుందన్నమాట, పొగ కూడా ఉత్పన్నం అవుతుందన్నమాట. అందుకే ఇక్కడ ధూమ వినిశ్చరంతి, ధూమ కూడా అభ్యహితాత్ పృథక్ ధూమ వినిశ్చరంతి, ఆ ధూమ పొగ కూడా వేరుగా ఉత్పన్నం అవుతుంది, వేరుగా వెళ్తూ ఉంటుందన్నమాట, గతిశీలంగా ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయిని సంబోధిస్తూ, అందుకే మైత్రేయి ఈ రకంగా ఈ మహాంతమైనటువంటి భూతాలు ఏవైతే ఉన్నాయో, మహాన్ శక్తి ఆత్మకాయ నిశ్వాసం అంట, ఈ మహాంతమైన భూతాలు ఏవైతే ఉన్నాయో ఈ మహాంతమైన ఆత్మ ద్వారానే ఉత్పన్నమయ్యాయి, ఆత్మమే నిశ్వాసయుక్తమై ఉన్నాయి. అంటే అక్కడి నుంచి మనం శ్వాస ప్రశ్వాస విధంగా మనం బయట వెళ్తుంటాము, అంటే ఆత్మ నుంచే ఉత్పన్నమయ్యాయి ఈ మహాంత భూతాన్ని కూడా అందు నుంచి ఉత్పన్నం. ఇప్పుడు ఏ విధంగా అగ్ని నుంచి ఏ విధంగా పొగ ఉత్పన్నం అవుతుందో అది అందులో భాగమో, అలాగే ఇవన్నీ కూడా ఈ భూతాలను కూడా ఆత్మ నుంచి ఉత్పన్నమయ్యాయి. అందుకే మనం బయట వైపు తీసుకునే శ్వాస ఏదైతే ఉందో అవన్నీ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, ఇతిహాసాలు, పురాణాలు, విద్య, ఉపనిషత్తులు, శ్లోకాలు, సూత్రాలు, అనువ్యాఖ్యానాలు, మేము వ్యాఖ్యాన గ్రంథాలు చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా అన్ని కూడా ఈ ఆత్మ యొక్క నిశ్వాసితములు, అంటే ఆత్మలోనే ఉత్పన్నమయ్యాయి. ఇవన్నీ ఆత్మ కంటే వేరు కాదు, ఆత్మలోనే ఉన్నాయి, ఆత్మలోనే దాగి ఉన్నాయి, ఆత్మలోనే ఉత్పన్నమయ్యాయి ఇవన్నీ కూడా. అంటే ఇవన్నీ ఆత్మ నుంచి ఉత్పన్నమయ్యాయి, ఇవన్నీ ఆత్మ వేరు, ఇవన్నీ సంసారంలో కనిపించేటువంటి కళలని వేరు అని కాదు, ఇవన్నీ కూడా ఒకటే అనే భావంతో ఇక్కడ చెప్తున్నారు అనమాట, ఈ రకంగా భావిస్తున్నారు అనమాట. అలా చెప్పిన తర్వాత అందుకే ఇవన్నీ ఉపనిషత్తు శ్లోకాలను కూడా ఒకటే, ఇవన్నీ ఆత్మ నుంచి ఉత్పన్నమయ్యాయి, ఆత్మ కంటే వేరు కాదని చెప్పుకున్నాను. అంటే ఇవన్నీ సమస్త విద్యలు, సమస్త కళలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో లేమైతున్నాయి ఇవన్నీ ఆత్మ నుంచి ఉత్పన్నమయ్యాయి. ఆత్మ ఏ విధంగా శ్వాస ప్రశ్వాసలో శ్వాస వదిలిపెడుతుందో అలాగా శ్వాస నుంచి ఉత్పన్నమయ్యాయి, ఇవన్నీ వేరేం కాదు, ఆత్మతత్వంతో యుక్తమై ఉన్నాయి అనే భావంతో మైత్రేయికి సంబోధించాడు. అలా చెప్పిన తర్వాత చూడండి, మళ్ళీ ఇంకో దృష్టి చెప్తున్నాడు ఇక్కడ 11వ మంత్రంలో, సా యథా సర్వాసాం అపాం సముద్ర ఏకాయనం ఏవ సర్వేషాం స్పర్శానాం ఏకాయనమేవ సర్వేషాం స్పర్శానాం త్వక్ ఏకాయనమేవ సర్వేషాం గంధానాం నాసిక ఏకాయనం ఏవ సర్వేషాం రసానాం జిహ్వా ఏకాయనమేవ
సర్వేషాం రూపాణం చక్షు ఏకాయనమేవ సర్వేషాం శబ్దానాం శ్రోత్రం ఏకాయనం ఏవ ఏకాయనం ఏవం ఇక్కడ ఏవం శబ్దం తీసుకున్నాం మనం. శ్రోత్రం ఏకాయనం ఏవం సర్వేషాం సంకల్పానాం మనః ఏకాయనం ఏవం సర్వాసాం విద్యానాం హృదయం ఏకాయనం ఏవం సర్వేషాం కర్మాణం హస్తౌ ఏకాయనం ఏవం అలాగే సర్వేషాం ఆనందానాం ఉపస్థ ఏకాయనం ఏవం అలాగే సర్వేషాం విసర్గానాం పాయు ఏకాయనం ఏవం సర్వేషాం అద్వానాం పాదౌ ఏకాయనం ఏవం సర్వేషాం వదానాం వాక్ ఏకాయనం అని చెప్పి ఇక్కడ మనం ఈ రకంగా చెప్పుకున్నాడు. యథ సర్వాసాం అపాం అంటే సర్వాసాం అపాం అంటే ఈ విధంగా జలాలు అంటే అనేక నదుల యొక్క జలాన్ని కలిసి సముద్రంలో కలిసిపోతాయి. అందుకే సర్వాసం అపాం అంటే అనేక నదుల యొక్క జలాలు ఏవైతే సముద్రం ఏకాయనం సముద్రంలో ఏ విధంగా కలిసిపోతాయో ఏవం సర్వేషాం స్పర్శం సమస్త స్పర్శాలకు సమస్త మనకు స్పర్శ సుఖం కలుగుతుంది కదా, స్పర్శానందం కలుగుతుంది కదా, వాటికి అనేక స్పర్శాలకు ఆధారం ఏంటి? త్వక్ ఏకాయనం. త్వక్ అంటే చర్మం అడ త్వచ అది ఏకాయనం త్వచతో యుక్తమవుతుంది. అంటే అనేక స్పర్శాలు త్వచను కలిసిపోతాయి ఆడ ఏవైనా ఉన్నా అది త్వచలో త్వచలో కలిసిపోతాయి. అలాగే సర్వేషాం గంధానాం సమస్త గంధాలు సమస్త సుగంధాలు దుర్గంధాలు ఏవైనా కూడా నాసిక ఏకాయనం వాటి నాసికలో కలిసిపోతాయి, నాసికలు యుక్తమవుతాయి. నాసికనే కదా అన్ని చూడగలుగుతుంది. నాసిక అంటే ముక్కు ద్వారా సమస్త గంధాలు మనం ఎలా ఉంది సుగంధమా దుర్గంధమా చెప్పగలుగుతామట. ఏవం అలాగే సర్వేషాం రసానం జిహ్వా ఏకాయనం సమస్త రసాలు ఏవైతే ఉన్నాయో జిహ్వాలు ఏకాయనం అంటే ఇవన్నీ కలిసిపోతాయి. అలాగే సర్వేషాం రూపాన్ని సమస్త రూపాలకు చక్షు ఏకాయనం ఈ సమస్త రూపాలు ఏవైతే మనం రోజు ప్రతి నిత్యం ఏవో అనేక రూపాలు చూస్తున్నామట అవన్నీ ఎక్కడ విలీనమయ్యాయి, ఎక్కడ కలిసిపోయాయి? చక్షు నేత్రేంద్రియంలో ఇవన్నీ విలీనమైపోయాయి. మళ్ళా ఆత్మశక్తి ద్వారా ఆత్మజ్ఞానం ద్వారా ఆత్మ ప్రేరణ ద్వారా ఎప్పుడు ఏది చూడాలనుకుంటే మనం అది చూడగలుగుతాం, అదే రూపాన్ని చూడగలుగుతామట. మన నుంచి ఓజల్ అయిపోయినప్పుడు కూడా అవన్నీ చక్షులో ఏకాయనమై ఉన్నాయి కాబట్టి చక్షులో కలిసిపోయి ఉన్నాయి కాబట్టి అవన్నీ ఎప్పుడు కావాలంటప్పుడు మనం చూస్తాం, ఎప్పుడు కావాలన్నప్పుడు రసాలను ఆ రుచిని అనుభూతిని పొందుతామట. అలాగే గంధాన్ని అనుభూతిని పొందగలుగుతాం ఎలా ఉందని చెప్పి. అలాగా ఇవన్నీ కూడా మనం ఇలాగా ఒకదానిలో కలిసిపోతాయని చెప్పి చెప్పుకున్నామట. అలాగే సర్వేషాం శబ్దాలు సమస్త శబ్దాలన్నీ కూడా కారణం శ్రోత్రంలో ఇవన్నీ ఏకాయనమట. శ్రోత్రేంద్రియంలో ఇవన్నీ కలిసిపోతాయి. అలాగే ఏవం సర్వేషాం సంకల్పనం సమస్త సంకల్పాలు ఏవైతే చేస్తున్నారో వికల్పాలు ఏవైతే చేస్తుంటామో ఇవన్నీ కూడా మనః ఏకాయనం ఇవన్నీ మనసులో కలిసిపోతాయి, మనసులో యుక్తమై ఉంటాయి. నువ్వు ఏం చేసినా మనసు ద్వారా చేస్తామంట, అందుకే మనసులో యుక్తమై ఉంటాయి. అలాగే ఏవం సర్వాసాం విద్య సమస్త విద్యలన్నీ కూడా హృదయం ఏకాయనం సమస్త విద్యలు ఎక్కడ ఉంటాయి? నీ హృదయంలో ఉంటాయి. హృదయం అంటే పూర్తిగా హృదయంగం చేసుకోవాలనుకుంటామంట. మనం ఏదైనా చదువుకుంటే హృదయంగం కావాలి, పూర్తిగా నాటుకుపోవాలి, పూర్తిగా అర్థం కావాలి అంటాం కదా. అందుకే ఇక్కడ సర్వాసాం విద్యానం హృదయం ఏకాయనం హృదయంలో కలిసిపోతాయి. ఏవం అలాగే సర్వేషాం కర్మణం సమస్త కర్మలు హస్తౌ ఏకాయనం ఏవైతే సమస్త కర్మలు ఏవైతే చేస్తామో అవి చేతుల ద్వారా చేస్తాం కదా. ఏ కర్మలు చేసినా కూడా అవి చేతుల ద్వారా చేస్తాం, చేతుల ద్వారా చేయగలుగుతాము. అందుకే హస్తౌ ఏకాయనం అని చెప్పుకున్నాం. ఏవం అలాగే సర్వేషాం ఆనందానం సమస్త ఆనందాలు అన్నిటి కూడా ఎక్కడ ఉన్నాయి? సమస్త ఆనందం ఉపస్థ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో మనం ఇంద్రియ సుఖాలు ఏదైతే అనుభవిస్తాం అందులో ఉన్నాయట. సర్వేషాం ఆనందానం ఉపస్థ ఏకాయనం ఉపస్థంలో కలిసిపోతాయి, ఇంద్రియ సుఖాలు కలిసిపోతాయి. అలాగే ఏవం సర్వేషాం విసర్గానం ఏవైతే మనం విసర్గం వదిలేస్తున్నా త్యాగం చేస్తుంటామో అంటే మన లోపల ఉన్నటువంటి విసర్జిస్తుంటామో అవన్నీ కూడా పాయువులో ఏకాయనం అంటే మనం విసర్జించే పదార్థాలు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ పాయువులో పురీషుల్లో కలిసిపోతాయి, అందులో యుక్తమవుతాయి. అలాగే ఏవం సర్వేషాం అధ్వానం సమస్త మార్గాలకు టైం చేయాలంటే సమస్త మార్గాలను దాటుకోవాలంటే పాదం ఏవ ఏకాయనం ఇవన్నీ పాదంలో ఏకీకృతం అవుతాయి, పాదంలో కలిసిపోతాయి. పాదాల ద్వారా సమస్త మార్గాలను మనం అతిక్రమిస్తూ ముందుకెళ్తూ ఉంటాం, గతిశీలంగా ముందుకెళ్తూ ఉంటామట. అందుకే లాస్ట్ లో ఏవం సర్వేషాం వదానం వాక్ ఏవ ఏకాయనం
సమస్త విద్యలు మనం ఏవైతే మనం చెప్పుకున్న పైన అనేక విద్యలు, ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు అని చెప్పి చెప్పుకున్నాం కదా, వీటన్ని కూడా ఎక్కడున్నాయి? వీటిని వాక్కులు విద్యమానంగా ఉన్నాయి. అంటే వాక్య ఆధారము. వీటికి వాక్య ఆధారం. వాక్కులు కలిసిపోతాయి. సమస్త విద్యను వాక్కుతో వ్యక్తం చేస్తాం కదా, సమస్త విద్యను కూడా వాక్కుతోనే మనం వ్యక్తం చేస్తాం. అందుకే వాక్ ఏకాయన, వాక్కులు కలిసిపోతాయి అని చెప్పి మనం ఈ మంత్రాంశంలో చెప్పుకున్నాం. అస్తు. ఇది స్పష్టంగానే ఉంది. వీళ్ళు అందులో విలీనం అవుతాయని చెప్పుకున్నాం. తర్వాత ఏమంటున్నా అంటే చూడండి, స యథా సైంధవ కిల్య ఉదకే ప్రాస్థ ఉదకం ఏవ అను విలీయేతే న అస్య ఉద్గ్రహణాయ ఏవ న అస్య ఉద్గ్రహణాయ ఏవ స్యాత్ యతో యతస్త్వాత్ ఆదదీత లవణం ఏవ ఏవం వా అర ఇదం మహత్ భూతం అనంతం అపారం విజ్ఞాన ఘనం ఏవ ఏతేభ్యో భూతేభ్యో సముత్థాయ ఏతేభ్యః భూతేభ్యః సముత్థాయ తాని ఏవ అనువినశ్యతి న ప్రేత్య సంజ్ఞా అస్తి ఇతి అదే బ్రవీమి ఇతి అస్తి ఇతి అదే బ్రవీమి ఇది హ ఉవాచ యాజ్ఞవల్క్య. ఇక్కడ మళ్ళీ యాజ్ఞవల్క్య ఏమన్నా అంటే ఇక్కడ ఈ 12వ అంశంలో ఇక్కడ మనకి ఏవైతే కనిపిస్తున్నాయో స యథ సైంధవ కిల్య అంటే ఆ సేంద నమకుడు ఉప్పు అనమాట. సేందనం అంటే ఉప్పు బాగా రక్తవర్ణంలో ఉంటున్నాడు, ఎక్కువగా పశువులకు వేస్తూ ఉంటుందో మా సహజంగా వాడుకుంటూ ఉంటామట. కొన్ని ద్రవ పదార్థం తాగినప్పుడు దాంట్లో ఈ సైంద నమకును ఉప్పును ఉపయోగిస్తామట. అది ఏదైతే ఉందో ఒక గడ్డలాగా ఒక పెద్దలాగా ఉంటున్నాడు, గట్టి కఠోరంగా. అది ఏదైతే ఉందో ఉదకే ప్రాస్థ అంటే జలంలో మనం వేసినప్పుడు ఆ ఉప్పు గడ్డను జలంలో వేసినప్పుడు ఏమవుతుంది? సైంధవ కిల్య ఉదకే ప్రాస్థ. ఉదకే అంటే జలంలో ప్రాస్థ వేసినప్పుడు ఉదకం ఏవ అను విలీయతే, ఆ ఉదకంలో ఆ నీళ్ళలో కలిసిపోతున్నా ఆ ఉప్పు గడ్డ అంతా కూడా ఆ నీళ్ళలో కలిసిపోతుంది. ఉదకం ఏవ అను విలీయతే న అస్య ఉద్గ్రహణాయ స్యాత్. అది మళ్ళీ మనం వేరు చేయమన నా అస్య ఉద్గ్రహణాయ ఏవ, అది మనం నా అస్య అందులో విలీనం అయిపోతుంది. నా అస్య ఉద్గ్రహణాయ అంటే అందులో పూర్తి విలీనం అయిపోతుంది చెప్తున్నా. ఇక్కడ నా అస్య ఉద్గ్రహణాయ, మనది ఎక్కడ వచ్చినా అంత ఉప్పుగానే ఉంటున్నా, ఆ జలం అంతా కూడా ఉప్పుగా మాత్రం. నువ్వు ఎక్కడ తీసుకున్నా, ఏ మూలకు తీసుకున్నా కూడా ఆ చుట్టుపక్కల ఆ పాత్ర నుంచి మొత్తం ఉప్పుగానే ఉంటున్నా అంట. ఎక్కడ చూసినా కూడా ఆ లవణంతో యుక్తమై ఉంటుంది. అందుకే ఇక్కడ అస్య ఉద్గ్రహణాయ ఏవ స్యాత్ యతో యతస్త్వాత్ ఆదదిత. నువ్వు ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా అదే ఆ గ్రహించినప్పుడు కూడా అది అక్కడ ఆ లవణం ఏవ లవణయుక్తంగా ఉంటున్నాడు. ఆ నీళ్ళు ఎక్కడి తీసుకున్నా అది లవణయుక్తంగానే ఉంటున్నాడు. ఏవం వా అర ఇదం మహత్ భూతం. అందుకే ఈ రకంగా చూసినట్లయితే ఇదం మహత్ భూతం అనంతం, ఇదేంటి అనంతమైనటువంటిది, అపారమైనటువంటిది, విజ్ఞానంతో యుక్తమైంది. ఏవ అనంతం అపారం విజ్ఞాన ఘనం ఏతేభ్యో భూతేభ్య, ఈ భూతాల నుంచే సముత్థాయ భూతేభ్య, ఈ భూతాల నుంచే సముత్థాయ తాని ఏవ అను వినశ్యతి, అందులోనే విలీనం అవుతాయి. అంటే ఇవన్నీ కూడా మహాంతమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అనంతం అని చెప్పుకున్న, అనంతమైంది, అపారమైంది, జ్ఞాన స్వరూపంతో యుక్తమై ఉంది. ఏతేభ్య భూతేభ్య, ఈ భూతాల నుంచే ఉత్పన్న సముత్థాయ అంటే
వాటి నుంచి ఉన్నతంగా పైకి లేస్తూ తానేవ అను వినశ్యతి, ఆ భూతాలను మళ్ళీ కలిసిపోతున్నమాట, అందులో విలీనం అయిపోతుంది. నా ప్రేత్య సంధ్య నా ప్రేత్య సంధ్య అస్తి అంటే ఈ ఇప్పుడు మనము ఇది ఉప్పుగా ఉందని ఎప్పుడు చెప్తున్నాము, ఆ ఉదకం ఉన్నంత వరకు ఆ ఉప్పు నీళ్ళు అని చెప్తున్నామట. అక్కడ ఆ ఉదకం లేదనుకోండి, దానికి ఉప్పు అని చెప్పిన దానికి ఏమైనా సంధ్య పేరు ఉంటుందా, దానికి ఆ పేరు అస్తిత్వం ఉండదన్నమాట. అందుకే అందులో విలీనమై దాన్ని దాటుకొని దాన్ని వేరు చేసినప్పుడు దానికి అస్తిత్వం ఉండదు. అది కలిసి ఉన్నంత వరకే మనకు దానికి ఆ సంధ్య ఉంటుంది, ఉదకం అని చెప్పి దానికి లవణం అని చెప్పి పేరు ఉంటుంది. ఒకవేళ ఆత్మనే మనం త్యాగం చేసినట్లయితే, ఆ ఉదకాన్ని త్యాగం చేసినట్లయితే దానికి ఆ లవణం అని చెప్పి ఆ నామమే ఉండదు, ఆ సంధ్య అనేది ఉండదు. అందుకే ప్రేత్య అని వదిలేసిన తర్వాత సంధ్య సమ్యక్ జ్ఞానం అనేది ఉండదు అన్నమాట. నా ప్రేత్య సంధ్య అస్తి. అలాగే ఇక్కడ కూడా జీవాత్మ అనేది చనిపోయిన తర్వాత దానికి ఆ జీవాత్మ శరీరం వదిలేసిన తర్వాత దానికి ఏ నామకరణం ఉండదన్నమాట. జీవాత్మ శరీరంతో యుక్తమై ఉన్నంత వరకు దీనికి జీవాత్మ అంటామట. ఓకేనా, ఆత్మ అంటామట. ఆ జీవాత్మ ఈ శరీరం ఎప్పుడైతే వదిలేసిందో దానికి ఏ పేరైతే ఉండదన్నమాట. లోక వ్యవహారం అని చెప్పుకుంటాం, కానీ దానికి పేరంటూ ఏది ఉండదన్నమాట. నా ప్రేత్య అది చనిపోయిన తర్వాత నా సంధ్య అస్థి, దానికి ఎటువంటి సంధ్య ఎటువంటి నామకరణం ఉండదన్నమాట. పిండంతో ఉన్నంత వరకు జీవాత్మ అంటాం. అది ఈ శరీరం వదిలేసిన తర్వాత దానికి ఎటువంటి నామకరణం ఉండదు, ఎటువంటి సంబంధం ఉండదు అనమాట. అందుకే ఏ మైత్రేయి ఇది అదే అంటే ఇక్కడ ఏ మైత్రేయి బ్రవీమి, అందుకే చెప్తున్నాను బ్రవీమితి ఆ ఉవాచ యాజ్ఞవల్క్య. అందుకే నీకు ఈ రకంగా చెప్తున్నాను, ఇక్కడ ఉన్నంత వరకు జీవాత్మ ఉన్నంత వరకు నీకు అస్తిత్వం ఉంటుంది, వీటన్నిటికీ అస్తిత్వం ఉంటుంది. ఈ జీవాత్మ వెళ్ళిపోగానే నీకు ఎటువంటి అస్తిత్వం ఉండదు అని నీకు బోధిస్తున్నా అని చెప్పి యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయితో ఈ రకంగా చెప్తాను అన్నమాట, ఈ రకంగా ప్రస్తావిస్తాను. మహోదయ, ఇప్పుడు నీళ్ళలో లవణం కలిసినప్పుడు ఎక్కడ చూసినా లవణం ఉంటుందని చెప్పారు కదా మహోదయ. అది ఇప్పుడు ఆత్మతో అది విలీనం, అంటే ఆత్మ విలీనమైనప్పుడు సంధ్య ఈ ఆత్మ ఉన్నంత వరకు ఉంటుందానికి దానికి ఆ ఉపమానం కొంచెం అర్థం అవ్వలేదు మహోదయ. చూడు ఒకసారి చూడండి, ఇక్కడ మనం నమ్మకను ఆ పానీలో కలిపేసాము, పానీలో నీళ్ళలో కలిపేసాము, నీళ్ళలో కలిపినప్పుడు ఏమైంది, మొత్తం అందులో విలీనం అయిపోయింది, అందులో కలిసిపోయింది అన్నమాట. ఓకేనా, వాటిని బట్టి వేరు చేయడం అనమాట. ఆ నీళ్ళ నుంచి ఆ ఉప్పును మనం వేరు చేయలేం అన్నమాట. అది ఎక్కడెక్కడి తీసుకున్నా కూడా ఏమవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడి అనిల్ తీసుకున్నా కూడా అది నమ్మకం ఆ ఉప్పుతో కలిసి ఉంది కాబట్టి ఉప్పుగానే ఉంటుంది అన్నమాట. అవునండి. కాబట్టి అప్పుడు ఈ దృష్టాంతం ద్వారా అంతా అందులో కలిసిపోయింది కాబట్టి అంతా ఎక్కడ చూసినా అదే ఉంటుంది, అంటే ఉప్పే ఉంటుంది. అలాగే హే మైత్రేయి, ఈ రకంగా ఈ మహాన్ జీవన శక్తి ఏదైతే ఉందో, మనకి జీవన శక్తి ఏదైతే ఉందో అనంతమైంది, అపారమైనటువంటిది, విజ్ఞానం గణంతో యుక్తమై ఉంది. అంటే ఈ ఆత్మ అనేది ఈ రకంగా ఆ జీవన శక్తి అనేది అనంతమైంది, అపారమైంది, అంతే అత్యంత విజ్ఞాన గణంతో యుక్తమై ఉందన్నమాట. కాబట్టి ఇది భూతాలతోటే ప్రకటన అవుతుంది. ఏంటి, ఈ భూతతత్వంతో అభివ్యక్తం అవుతుందన్నమాట. అంటే ఈ భూతాల వరకే మనకు అభివ్యక్తం అవుతుంది విజ్ఞానం అంతా కూడా. ఉన్మే ఇక్కడ ఏదైతే మనకు పూర్తిగా అందులో లవణం సైంధవం ఏదో కలిసిపోయిందో, నీళ్ళలో ఏ విధంగా యుక్తమైపోయిందో, అక్కడ దాగి ఉందో, అప్పటి వరకు ఈ భూతాలను అభివ్యక్తం అవుతూ ఉంటున్నమాట. అంటే దాగి ఉంది అప్పటి వరకు మనకు అభివ్యక్తం అవుతుంది. అంటే జీవాత్మ కూడా ఈ భూతాలంతవరకు అభివ్యక్తం అవుతూ ఉంటున్నమాట. ఈ జీవాత్మ భూతాల్లో పంచభూతాల్లో ఉన్నప్పుడు మనకు అభివ్యక్తం అవుతూ ఉంటున్నమాట. అంటే దీని నుంచి ఉత్పన్నమైంది కాబట్టి అది ఎప్పుడైతే దీన్ని ఈ భూతాలను వదిలివేస్తుందో, పంచభూతాలతో శరీరం వదిలివేస్తుందో దానికి ఏ అస్తిత్వం ఉండదు. అందుకే ఎప్పటి వరకైతే ఈ భూతాలతో అభివ్యక్తం అవుతూ ఉంటుందో అప్పటి వరకే దీనికి పేరు ఉంటుంది, జీవాత్మ అని చెప్పి సంధ్యాన్ని నామకం చేస్తాము. ఎప్పుడైతే ఈ పిండాన్ని బ్రహ్మాండాన్ని వదిలివేసిందో, ఎప్పుడైతే వదిలివేస్తుందో దానికి ఈ సంధ్య అంటూ ఉండదు, దీనికి నామకరణం అంటూ ఉండదు అని మహర్షి మైత్రేయితో ఈ రహస్యాన్ని ఈ రకంగా ప్రస్తావించామట. ఓకేనా, అంటే మొత్తానికి రెండు కలిసినప్పుడే మనకు ఈ అభివ్యక్తి, ఆత్మ యొక్క అభివ్యక్తి కలుస్తుంది, లేదా అభివ్యక్తి అనేది ఉండదు అనే భావంతో ఇక్కడ వ్యక్తం చేయబడింది. అలాగే ఇక్కడ ఒక మంత్రం చూడండి, यह ऐसा है जैसे जल में डाला हुआ नमक
का टुकड़ा जल में ही घुल जाता है, నీళ్ళలో కలిసిపోతుంది. उसे किसी भी प्रकार जल से पृथक नहीं निकाला जा सकता, వేరు చేయలేము. चाहे जहां से भी जल लिया जाए, ఎక్కడ నీళ్ళు తీసుకున్నా అమ్మకి ही जान पड़ता है, అంత ఉప్పుతోనే యుక్తమే ఉంటుంది. అందుకే హే మైత్రేయి ఉసి ప్రకార అలాగే ఈ పరమాత్మ తత్వం కూడా, ఈ ఆత్మతత్వం కూడా అనంతమైనది, అపారమైన, అంటే ఏ విధంగా నీళ్ళలో ఉప్పు కలిసిపోయిందో, అంతటా వ్యాపించి ఉందో, ఉప్పు సైంధవ నమ్మకం ఉప్పు అంతా కలిసిపోయింది కదా, అంత అనంతంగా ఉంది. ఒక భాగంలో ఉందా ఉప్పు, ఎక్కడ పడుతున్నా అదే కనిపిస్తున్నాడు, ఉప్పే కనిపిస్తున్నాడు. అందుకే ఈ పరమాత్మతత్వం కూడా, ఆత్మతత్వం కూడా అనంతమైనది, అపారమైనది, విజ్ఞాన జ్ఞానంతో యుక్తమైన, అత్యంత విశేష జ్ఞానంతో యుక్తమై ఉన్నది అని చెప్పి ఇక్కడ ఆ నీళ్ళతో పోల్చి ఇక్కడ చెప్పామన్నమాట. ఈ విధంగా అంతటా వ్యాపించి ఉందో అలాగే పరమాత్మ శక్తి కూడా అనంతమైంది, ఆత్మ అపారమైంది, విజ్ఞానగంతో యుక్తమైంది అని చెప్పి చెప్పుకున్నామట. అవన్నీ ఎప్పుడు వరకు ఉంటాయి? ఇన్ భూతోంసే ప్రకట హోకర్, ఇవన్నీ భూతాల్లో ప్రకటన అభివ్యక్తం అయిపోయి ఇన్హీకే సాత్ నాశకు ప్రాప్త హో జాతాయి. ఇవి ఇందులో ప్రకటన అభివ్యక్తమై ఇందులో నాశనం అయిపోతున్నమాట. అంటే దేహ ఇంద్రియ భావ సే ముక్తి హోనే పర్, అంటే దేహము ఇంద్రియ భావాలు ఏవైతే ఉన్నాయో వాటితో విముక్తి కలిగినప్పుడు ఇస్కి కోయి విశేష సంజ నహీ రేతి, అంటే ఈ దేహ ఇంద్రియాల నుంచి వదిలేసినప్పుడు జీవాత్మ, ఈ ఆత్మ దానికి ఎటువంటి సంజ ఉండదు, ఉన్నంత వరకు దానికి ఆ జీవాత్మ జీవుడిగా మనం భావిస్తున్నాము. అందుకే హే మైత్రేయి మే ఐసా నీకు ప్రస్తావిస్తున్నాను అని చెప్పి యాజ్ఞవల్క్య మహర్షి చెప్పాడు. సేమ్ అదే విధంగా చెప్పాడు. తర్వాత కింద ఉంటాడు సా హా ఉవాచ మైత్రేయి, మైత్రేయ అత్ర ఏవ మా భగవాన్ అమోముహత్ నా ప్రేత్య సంజ్ఞ అస్తి ఇతి. సహ ఉవాచ నా వా అరే అహం మోహం బ్రవీమి అలం వా అలం ఇదం విజ్ఞానాయ. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నా అంటే సాహ ఉవాచ మైత్రి, ఇది విన్న తర్వాత ఆ మైత్రేయ విన్న తర్వాత విని ఆ మైత్రేయ ఏమంటుందంటే మైత్రేయ అత్ర ఏవ, ఇక్కడ అత్ర ఏవ మా భగవన్ అని మైత్రేయ చెప్తున్నాడు. సాహ ఉవాచ మైత్రేయి ఆ విన్న తర్వాత పై యాజ్ఞవల్క్య మహర్షి చెప్పింది విన్న తర్వాత మైత్రేయ చెప్తున్నాడు. ఉవాచ ఏం చెప్తుంది? అత్ర ఏవ మా భగవన్, ఈ విషయంలో హే భగవన్ అంటే ఆ యాజ్ఞవల్క్య మహర్షి సంబోధిస్తూ అమో ముహత్, ఇక్కడ మోహ అజ్ఞానం చేత, మన మోహ అంధకారంలో ఉన్నాం కాబట్టి అజ్ఞానం చేత నా ప్రత్య సంధ్య అస్తి, మోహ అజ్ఞానంలో ఉంది కాబట్టి ఇక్కడ చనిపోయిన తర్వాత ఇక్కడ ఏ నామం అంటూ ఉండదు. ఇక్కడ చనిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ అస్తిత్వం అంటూ ఏది ఉండదు అన్నమాట. ఇది ఈ రకంగా విని సా ఉవాచ, మళ్ళీ ఈ మాట అనగానే ఇక్కడ చనిపోయి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమి ఉండదు కదా, ఆ మాటకు సా హా ఉవాచ యాజ్ఞవల్క్య ఏమంటున్నాడు? నా వై హే మైత్రేయి, నా వై అరే హే మైత్రేయి అహం మోహం బ్రవీమి, అంటే ఈ జ్ఞానాభాసం, ఇప్పుడు ఇది మోహంతో యుక్తమైన జ్ఞానం నుంచి చెప్తున్నాను, అంటే సంసారం గురించి నేను చెప్తున్నాను. అహం మోహం బ్రవీమి అలం పర్యాప్తిది, ఇంతకన్నా ఎక్కువ వ్యాఖ్యది చెప్పడం కోసం నేను మోహం ఉందని చెప్పడం లేదు, ఇది మీకు అర్థం చేసుకోవడానికి చెప్పడానికి ఇలా చెప్పాల్సి వస్తుంది. అంటే నువ్వు ఆ మైత్రి యొక్క అభిప్రాయం అంటే నువ్వు అలాగా చెప్పి నన్ను ఏదో భ్రాంతిలో యుక్తం చేశావు అంటే, భ్రాంతితో యుక్తం చేయలేదు. అహం మోహం బ్రవీమి అంటే అట్లాంటి మోహాభాస, మోహం గురించి చెప్పలేదు, ఇలాంటి ఈ సంసారంలో అంతా ఉండేది ఆభాసంతో యుక్తమైంది, ఇది వ్యర్థమైంది, ఇదంతా ఏమి లేదు అని నీకు ఉపదేశిస్తున్నాను, ఇది పర్యాప్తం అని చెప్పి ఈ రకం చెప్పామన్నమాట. అందుకే అదే ఇదం విజ్ఞానాయ, కేసు విశేషమైన జ్ఞానం కొద్దికి నీకు ఎలా చెప్పాను, ఇది మోహంతో యుక్తమైందని చెప్పి, వాస్తవికం కాదు. అందుకే తాత్పర్యం ఏంటంటే మైత్రి ఏం చెప్పింది, ఇవన్నీ విన్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీటికి ఏది సంజ అంటూ ఉండదని చెప్పావు. ఈ ఆత్మ శిదని వదిలేసిన తర్వాత, ఈ బ్రహ్మాండం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత దీనికి ఏ సంజ, ఏ పేరు నామకరణం అంటున్నావు, దీనికి ఏ అస్తిత్వం అంటున్నావు. అప్పుడు ఒక సందేహం ఉత్పన్నమైంది మైత్రేయికి మనసులో. అంటే అతనిలో ఒక హల్చల్, అంటే ఒక చాంచల్యం ఉత్పన్నం, ఏంటిదా ఇక్కడి వెళ్ళిపోయిన ఏది అస్తిత్వం అంటూ ఏదో ఉండదా అన్నప్పుడు దానికి సమాధానంగా యాజ్ఞవల్క్య ఏం చెప్పంటే, దాన్ని నువ్వు కంగారు పడాల్సిన అవసరం అంటే ఏం లేదు. ఇక్కడ కొన్ని విషయాలు అక్కడ ఏమి ఉండని చెప్పి అర్థం చేసుకోవడానికి చెప్తామట. ఇవన్నీ ఏమైతే చెప్తున్నామో ఇవన్నీ కూడా
అర్థం చేసుకోవడానికి ఇలా చెప్పాము. వాస్తవికంగా ఇలా కాదు, ఆ అస్తిత్వం అది నష్టం కాదు, అది ఆత్మ స్వరూపం ఆత్మానందంలో విలీనమవుతుంది అని తాత్పర్యం ఇక్కడ అని చెప్పి ఈ రకం చెప్పామట. అంటే ఇప్పుడు అలా చెప్పిన తర్వాత దాని యొక్క స్వరూపాన్ని ఇంకా ఓపెన్ చేస్తూ అంతిమ మంత్రం చెప్పారు చూడండి. యత్ర హి ద్వైతం ఇవ భవతి తది ఇతర ఇతరం జిగ్రతి తది ఇతరం. ఇక్కడ ఒక నిమిషం. యత్ర హి జహ ద్వైతం ఇవ అంటే ద్విత్వం అంటే అన్ని కూడా సంసారంలో ఉండే పదార్థాలు యుక్తమైనప్పుడే ద్విత్వం అన్ని మనకు కనిపిస్తున్నాడు, వాటి అనుభూతి కలుగుతున్నమాట. అందుకే ఎట్లా హి ద్వైతం ఇవ ద్విత్వకి సమానంగా ఇవన్నీ కనిపిస్తున్నాయట. తది ఇతర మనకి ద్విత్వంగా ఏవైతే కనిపిస్తున్నావా అవి వేరు. ఇతరం జిగ్రతి, అలాగే మన వేరేదాన్ని మనం అంటే వేరే పదార్థాన్ని మనం వాసన చూస్తున్నాము, అది భిన్నమైందే. అలాగే తది ఇతరం పశ్యతి, తది ఇతరం శృణోతి, తద్ అభివదతి, ఈ రకంగా ఇతరులను వింటున్నావు, ఇతరులను చూస్తున్నావు, ఇతరులను మాట్లాడుతున్నావు. తద్ మనుతి, అలాగే వీటిని అర్థం చేసుకుంటున్నావు, మనం చేస్తున్నావు. తద్ విజానాతి, వాటిని తెలుసుకుంటున్నావు. ఎత్ర వై అస్య సర్వం ఆత్మ ఏవ అభూత్, ఇవన్నీ కూడా ఆత్మతోనే యుక్తమై ఉన్నాయి. ఆత్మ ఏవ అభూత్, ఆత్మ ఇవన్నీ ఆత్మతో యొక్క సత్తంతో యుక్తమై ఉన్నాయి. తత్ కేన కం జిగ్రేత్, తత్ పశ్యేత్, తత్ శృణుయాత్, తత్ అభివదేత్, తత్ మన్వీత. అంటే ఇవన్నీ ఆత్మతత్వం ఉన్నంత వరకు ఇవన్నీ తెలుసుకుంటాం కదా. ఆత్మత్వం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆత్మ ఉన్నంత వరకు మనం వాసన చూస్తున్నాం, ఆత్మ ఉన్నంత వరకు మాట్లాడుతున్నాం, ఆత్మ ఉన్నంత వరకు మనం వింటున్నాము, ఇవన్నీ తెలుసుకుంటున్నాం. ఇవన్నీ కూడా సర్వం ఆత్మయేవ అభూత్, ఇవన్నీ ఆత్మతో యుక్తమై ఉన్నాయన్నమాట, ఆత్మసత్వతో యుక్తమైన, వాటితో వేరేం లేవన్నమాట. అటువంటిప్పుడు కేన కిం, దేని ద్వారా నేను దేని తెలుసుకోవాలి? ఆత్మ ఉంటేనే ఆత్మ ద్వారా ఇంకొక దాన్ని తెలుసుకోగలుగుతాను, ఆత్మ ఉంటే ఇంకో దాని ద్వారా తెలుసుకోగలుగుతాను. కానీ కేన కిం జిగ్రేత్, ఇక్కడ ఆత్మతత్వం లేకినట్లయితే కం కేన జిగ్రేత్, తత్ పశ్యేత్, ఎలా చూడాలి, ఎలా వినాలి, ఎలాగ మాట్లాడాలి, తత్ మన్వీత, ఎలా మనం చేయాలి, ఎలా తెలుసుకోవాలి. తత్ విజానీయాత్ ఏన ఇదం సర్వం విజానాతి, అంటే దేని ద్వారా మనం తెలుసుకున్నాం దాన్ని తెలుసుకోవడానికి ఇంకో దాని తత్వం తెలుసుకోవడానికి ఇంకోటి ఏముంటుంది? ఏదైతే తెలుసుకోవడానికి ఆధారమో దాన్ని తెలుసుకోవడానికి ఇంకోటి ఆధారం అంటే ఏది లేదు, అదే ఆధారం అన్నమాట. ఆత్మ ద్వారా మనం అన్ని తెలుసుకోగలుగుతున్నాం, వింటున్నాం, చూడగలుగుతున్నాం, అన్ని క్రియాకలాపాలు చేస్తున్నాం అంట. దాన్ని తెలుసుకోవడానికి మన ఏ తత్వం అంటే ఏది లేదు. మనం దేని ద్వారా తెలుసుకున్నాం దాన్ని తెలుసుకోవడానికి దేనితో తెలుసుకోగలుగుతాం అంటే ఆత్మనే తెలుసుకోవడానికి అజ్ఞాన స్వరూపంతో యుక్తమై ఉన్నది. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే ఏన ఇదం సర్వం విజానాతి తం కేన విజాన్యత్, దేని ద్వారా ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నామో దాన్ని తెలుసుకోవడం కొరకు మనం దేని ద్వారా మనం సహాయం తీసుకోగలుగుతాము అంటే ఏమి లేదనమాట. ఇదం సర్వం విజ్ఞానాతి తం, దాన్ని అంటే జీవతత్వాన్ని ఆత్మతత్వాన్ని కేన విజానీయాత్, అందుకే ఇక్కడ విజాన్యత్ విజ్ఞాతారం, అదే కేన విజానీయాత్ అంటే అదే విజ్ఞాత, అదే అన్ని తెలుసుకునేది. ఆ ఆత్మత్వాన్ని తెలుసుకోవడానికి ఇంకో ఆత్మతత్వం తెలుసుకోవడానికి ఇంకో అవసరం లేదు, అదే అన్ని తెలుసుకునే ఆత్మతత్వము. ఆత్మతత్వం తెలుసుకోవడానికి ఇంకో ఆత్మ ఎలా ఉండగలుగుతుంది అని చెప్పి విజ్ఞాతన, అదే తెలుసుకునే ఆత్మ అన్యను తెలుసుకోవడానికి అవసరం లేదు. విజ్ఞాతారం అదే కేన విజానీయాత్, అదే ఆత్మ, అదే అని తెలుసుకునేది, దాన్ని తెలుసుకోవడానికి ఇంకో ఆత్మతత్వం అంటూ ఏది లేదు అనే భావంతో ఇక్కడ వ్యక్తం చేయబడింది అన్నమాట. అందుకే విజ్ఞాతరం కేన విజానీయాత్ ఇది ఈ శబ్దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. అదే తెలుసుకునేది అయినప్పుడు దాన్ని తెలుసుకోవడానికి ఇంకా ఇంకేముంటుంది? ఏమి ఉండదు. అందుకే జహా అవిద్య అవస్థామే ద్వైత సా హోతా హై, నువ్వు అవిద్య అంధకారంలో ఉన్నప్పుడు ఇవన్నీ సంస్థలో అని రెండుగా కనిపిస్తాడు. నేను వింటున్నాను చేస్తున్నాను అని చెప్పి సంబంధం కలుపుకొని చెప్తామంట. వహి అన్యకో సుంగతా, అంటే ఒకటి ఇంకో దాన్ని వాసన చూస్తుంది. వహి అన్యకో దేక్తా, అదే ఇంకొక దాన్ని చూస్తుంది. అన్యకో సుంతా, ఒకటి ఇంకొక దాన్ని వింటుంది. అన్యకో అభివాదన కర్తా హై, ఒకరు ఇంకొకరికి నమస్కరిస్తున్నారు, అభివాదిస్తున్నారు. అన్యక మనన కర్తా హై, ఒకరు ఇంకొకరిని మననం చేస్తున్నారు. తథా అన్యకో జాంతా హై, ఒకరు ఇంకొకరిని తెలుసుకుంటున్నారు. కానీ కింతు జహా ఇస్కే లియే జబ్ సబ్ ఆత్మా హీ హో గయా హై, ఎవరికైతే జహా ఇస్కే లియే
సబ్ ఆత్మా హీ హో గయా హై, అన్ని కాకుండా అంత ఆత్మని అనుకున్నప్పుడు ఒకరు ఇంకొకరు తెలుసుకుంటారు, వాళ్ళు ఇంకొకరు వాసన చూస్తున్నారు, ఒకరు ఇంకొకరు వింటున్నారు అని చెప్తున్నాం కదా. ఇవన్నీ జహా ఇస్కే లియే సబ్ ఆత్మా హీ హో గయా, అయితే మొత్తం ఆత్మస్వరూపంగా చూసుకున్నామో వహా కిస్కే ద్వారా కిసే సుంగే, ఇప్పుడు మొత్తం ఆత్మమయం అనుకున్నాం, వేరుగా కాకుండా అంత ఆత్మమయం అనుకున్నాం, ఆత్మ నుంచి ఉత్పన్నమయ్య అని చెప్పినాం. ఆత్మ వేరు, ఇవన్నీ మనం వినేది చూసేది వినేది ఇవన్నీ వేరని చెప్పలేదు. ఆత్మలోనే వింటున్నాం, ఆత్మలోనే చూస్తున్నాం, ఆత్మలోనే మాట్లాడుతున్నాం, ఇవన్నీ ఆత్మమయమే, ఇది వేరు కాదు. ఎప్పుడైతే అలా అనుకుంటాం ఆత్మలోనే చేస్తున్నాం అన్నప్పుడు అటువంటి సందర్భంలో వహా కిస్కే ద్వారా కిస్కే సుంగే, ఎవరు ఎవరిని వాసన చూడాలి, ఎవరు ఎవరిని ద్వారా చూడాలి, ఎవరు ఎవరిని ద్వారా మాట్లాడాలి, ఎవరు ఎవరిని ద్వారా వినాలి, ఎవరు ఎవరి ద్వారా అభివాదం చేయాలి, కిస్కే ద్వారా కిస్క మనం కదే, ఎవరు ఎవరి ద్వారా మనం చేయాలి, అతనే మనం చేసుకునేటువంటి కర్త అయినప్పుడు ఇంకో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే కిస్కే ద్వారా కిస్కే జానే, ఎవరి ద్వారా ఎవరిని తెలుసుకోవాలి. జిస్కే ద్వారా ఇస్కో సబ్ కుచ్ జాంతా హై, దేని ద్వారా అని తెలుసుకుంటున్నావో ఊసే కిస్కే ద్వారా జానే, దాన్ని ఏ దాని ద్వారా తెలుసుకోగలుగుతాము, దేని ద్వారా అని తెలుసుకుంటున్నామో దాన్ని ఈ దేని ద్వారా తెలుసుకోగలుగుతాం. అందుకే హే మైత్రి జాన్య వాళ్ళకో కిసికే ద్వారా జానే అని తెలుసుకోలేము. అదే జ్ఞాత, అదే ఆత్మతత్వంతో యుక్తమైనటువంటి సత్తాతో యుక్తమైనటువంటి జీవాత్మ పరమాత్మ, దాన్ని తెలుసుకోవాలి, ఆ జీవాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. అందుకే విజ్ఞాతను తెలుసుకోవడానికి ఏ తత్వం అంటే లేదు, అదే అన్నిటి ద్వారా తెలుసుకోగలుగుతున్నాము, వాటి ద్వారా మనం అనుభూతిని పొందగలుగుతున్నాము. అందుకే ఈ రకంగా మైత్రేయికి సంబోధించడం అంట, విశేషమైన జ్ఞానాన్ని సంబోధించడం అంట. అస్తు ఈ రకంగా మనకు ఈ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి 4వ బ్రాహ్మణ అని చెప్పుకున్నాము. అదే విషయం కొంచెం ఇంకా యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయికి కూడా సంబోధిస్తాడు. ఇదే విషయాన్ని తీసుకుని అదేంటో మనం చూద్దాం. ఈ రకంగా 4వ బ్రాహ్మణం సమాప్తం అవుతుంది. ఓకేనా. ఈ 5వ బ్రాహ్మణులు కూడా మధు విద్య ద్వారా ఆ బ్రహ్మ విద్య యొక్క ఉపదేశాన్ని మైత్రేయికి ఇంకా భిన్నంగా ప్రస్తావిస్తాడు. ఇందులో నీకు ఇంకా సందేహం ఉంటే అంతిమ మంత్రంలో, అంటే అన్నిటికీ ఆత్మ అనుకున్నప్పుడు ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఇంకా వేరే ఆత్మ అంటూ ఏది లేదు, అదే ఆత్మ. దేని ద్వారా తెలుసుకుంటున్నామో దాన్ని తెలుసుకోవడానికి ఇంకో ఆత్మ అంటూ ఏది ఉండదు అనే ఉద్దేశంతో, అనే భావనతోటి ఇక్కడ మహర్షి యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయితో ఈ రకంగా సంబోధించారనమాట. అది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇందులో మీరు రేపు ఒకసారి ఆలోచించండి. ఈ విషయాన్ని కావాలంటే మనం మళ్ళీ విచారణ చేసుకుని ముందుకెళ్దాం. అస్తు. ఈ సారాంశం కూడా చెప్పుకుందాం, కూడా మీరు ఒకసారి అవలోకనం చేసుకుని వచ్చేసేయండి. ఏ రకంగా ఉపదేశించాడు, మన సంక్షేపంగా ఒక ఉపదేశం ఇవ్వాలి. మైత్రేయికి ఏ రకంగా ఉపదేశించాడు అది మనం మీద ఒకసారి మనకు మూల బిందులు అలా అందరూ చెప్పినట్లయితే ఏది గ్రహించి తెలుస్తున్నాం, మీరు ఎలా అర్థం చేసుకొని తెలుస్తున్నాం అని. ఓకే, అలా మనం ప్రయత్నించాలి ఆ సారాంశం, ఎందుకంటే ముఖ్యమైన బిందువు కాబట్టి దాన్ని అలా విచారణ చేస్తాం. అస్తు మహోదయ. పునః ఇందువాసరేవ వయం సర్వే మిలామः, తత్సమయే విచారం కుర్మః మహోదయ. అస్తు జీ. ఎవరైతే మధ్యలో మాట్లాడదు? నేనండి, విజయలక్ష్మి. ఆ విజయలక్ష్మి గారు. కాలంలో చాలా సంవత్సరాల క్రితం నిర్మలా యోగ భారతి కూడా శంకరాచార్య అంటే అంత అయిపోయిన తర్వాత ఇంకా బ్రహ్మలో పరమాత్మ వెళ్ళిన తర్వాత ఆయన అన్నది సత్యమే కదా అని నిరూపించింది ఆ కాలంలో. అంటే సత్యాన్ని కాదు, అది వీళ్ళందరూ అభిప్రాయం బట్టి. జగన్ మిథ్యా జగన్ మాట్లాడతారు, అది కాదు ఇది అని చెప్పింది. అయితే అది వక్త యొక్క శైలి భిన్న భిన్నంగా ఉంటుందండి. ఒకరికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడుతుంటామట, ఒకసారి వస్తువుకి ప్రాధాన్యత ఇస్తాం, ఒకసారి వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తాం అనమాట. వాక్యం చెప్పడానికి శైలి భిన్నమైంది. అంత పరమాత్మ అంటే పరమాత్మ యొక్క ఔన్నత్యం చెప్పినప్పుడు ఆ పరమాత్మ కోసం తెలుసుకుంటానే భావంతో అక్కడ ఆ శంకరాచార్య యొక్క ఉపదేశం అలా చెప్పబడింది. అంటే అదొక నిరూపించాడు, అంతా అది కనిపించింది ఆ రకంగా. అందులో ఓతప్రోతమైనప్పుడు ఆ రకం భావంతో ఆ రకంగా తర్కంగా సిద్ధింపజేసేవాడు. ఓకేనా. నువ్వు ఆ రకంగా దృష్టికోణం కరెక్ట్ అండి, ఆ రకంగా దృష్టికోణం ఇస్తే వాళ్ళకి అదే అనిపిస్తున్నాడు. అందుకే శంకర ఆచార్య మతాంశం వెళ్ళినప్పుడు అంత బ్రహ్మే, మిగతావన్నీ కూడా జీవాత్మ లేదు, ప్రకృతి లేదు అనమాట. అక్కడ ఆ బ్రహ్మనే సత్యం, అంటే బ్రహ్మ అనేది కూడా అర్థం చెప్తాం. అంటే ఇక్కడ ఆ బ్రహ్మ ద్వారా సృష్టి ఉత్పన్నమైంది. అక్కడ నిరాకారుడు అంటున్నాం. నిరాకారుడు అంటున్నాం అంటే పరమాత్మ ఎటువంటి నిరాకారుడు, నిర్వికారుడు అంటున్నాం. నిరాకారుడు ఆకారం లేదు, ఎటువంటి వికారం లేదు. ఇప్పుడు పరమాత్మ నుంచి ఇవన్నీ ఉత్పన్నమైనప్పుడు పరమాత్మ వికారి అయ్యాడు కదా, వికారి అవుతూ కూడా నిర్వికారంగా ఉంటాడని చెప్పి దాన్ని సిద్ధిస్తామంట తర్క వితర్కం ద్వారా. నిర్వికారుడు అంటున్నామంట పరమేశ్వరుడు. అక్కడ వికారం ద్వారా ఇవన్నీ జీవాత్మ కూడా పరమాత్మ యొక్క అంశమే, ప్రకృతి కూడా పరమాత్మ యొక్క అంశమే, ఇవన్నీ వేరు కాదు, అంతా ఒకటే అని చెప్పి అక్కడ వికారత్వం చూపిస్తూ నిర్వికారత్వం మళ్ళీ చెప్తున్నామట. అది చెప్పడానికి శైలి అలాగే ఉంది. ఇప్పుడు మనకు వేదాంత దర్శనంలో మనం చెప్పుకుంటాము,
కాబట్టి వీటన్ని తీసుకొని అదే చెప్పారు కదా, అది అంత శైలి నిర్వికారం. ప్రకారంగా అలా చెప్పబడింది. అందుకే వారు చెప్పింది వారి దృష్టికోణంలో అది ఆ రకంగా ప్రస్తావించారు. మనం ఈ దృష్టికోణంలో కూడా మనం ఇలా అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా? శైలి ఏదైనా తాత్పర్యం ఒకటి, లక్ష్యం ఒకటే. ఆత్మతత్వం తెలుసుకోవడం, పరమాత్మతత్వం తెలుసుకోవడం చెప్పడానికి ప్రకారాలు భిన్న భిన్నంగా ఉంటాయి. అది అర్థం చేసుకుంటే మనకి అక్కడ భేదం కనిపించే, అర్థం చేసుకోలేకపోతున్నానికి అని మన భిన్న భిన్న మతాలు కనిపిస్తున్నాయి, భిన్న భిన్న అభిప్రాయాలు కనిపిస్తున్నాయి అన్నమాట. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఓకేనా? అస్తు. ఓకే, ఉత్తమం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ఓం నమస్తే. ధన్యవాదాలు.